నమస్తే వల్లి గారు. నమస్తే. మీరు వాయిస్ వినబడుతుంది. అవునమ్మా, నాది కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అడ్జస్ట్ చేస్తున్నారు. వేరే ల్యాప్టాప్ లో వస్తా, అంతవరకు ప్రేయర్ చేస్తాను, టైం వేస్ట్ అవ్వకుండా. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతీ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. ఇప్పుడు కనపడుతుందమ్మా? కనిపిస్తున్నారమ్మా. నమస్తే. పెద్ద స్క్రీన్ లో కనిపించట్లేదు, చిన్న దాంట్లో కనిపిస్తున్నారమ్మా. పద్దెనిమిదవ అధ్యాయం భగవద్గీత మోక్ష సన్యాస యోగం. ఇందులో 56 చెప్పుకున్నాం మనం. 57 నుంచి ఈరోజు చెప్పుకుంటున్నాం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. 56 వరకు మొత్తం అంతా చెప్పిందంతా రివైజ్ చేసేసాడు శ్రీకృష్ణ పరమాత్మ. చెప్పి తను చెప్పిందంతా ప్రతి యోగం, ప్రతి చోట కర్మయోగము, అవన్నీ బుద్ధి యోగం అన్ని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 57 నుంచి మళ్ళా అర్జునుడికి ఆయనకి 1 to 1 పర్సనల్ గా చెప్తున్నాడు. ఏం చెయ్యాలి నువ్వు, ఎందుకు అంతవరకు వచ్చాక యుద్ధ రంగానికి వచ్చాక ఏం చేశాడంటే అర్జునుడు, ఆయన అస్త్ర సన్యాసం చేసేసి నేను ఇంకా యుద్ధం చెయ్యను అని బాణాలు ఇల్లు పడేసి ఇంకా నేను యుద్ధం చెయ్యను అనేసి అన్నాడు. పర్వాలేదు, నేను సన్యాసం అయినా తీసుకుంటాను కానీ ఎదురుకుండా నా గురువు గారిని తర్వాత మా వాళ్ళని నేను సంహరించను కదా. అందుకని ఇదంతా భగవద్గీత చెప్పాడు. చెప్పి మళ్ళా చివరికి ఈ లాస్ట్ శ్లోకాలు అర్జునుడిని ఉద్దేశించి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు పర్సనల్ గా ఏం చెప్తున్నానో విను. ఇంతవరకు అందరికీ కలిపి మామూలుగా చెప్తాను, కానీ ఇప్పుడు నీకు పర్సనల్ గా ఏం చెప్తున్నానో విను. నువ్వేం చేయాలో తెలుసా? నీవు చేసే ప్రతి పని నాకు అనలా, భగవంతుడికే వదిలేసి, ఇక్కడ నాకు అంటున్నాడు. సర్వకర్మల్ని నాకే వదిలేసాయి అని చెప్పి వదిలేసి సమబుద్ధిని అవలంబించు. తర్వాత నా మీద నమ్మకం పెట్టుకుని మొత్తం నా మీదే మనస్సు నిలుపుకో అనన్య భక్తితోటి అని చెప్తాం. ఇక్కడ ఒక్కొక్క వాటికి మన అర్థం ఏంటో చూద్దాం. సర్వకర్మల్ని భగవంతుడికే అర్పించడం అంటే ఏంటి? మనం అంటే ప్రతి పని చేయగానే శ్రీకృష్ణార్పణం శ్రీరామార్పణం అనడమా? కాదు. అంటే అప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను చేసే ప్రతి పని భగవంతుడి కోసమే చేస్తున్నాను. అందరిలో భగవంతుడిని చూడటం మొదలెట్టాం అనుకోండి, అప్పుడు మరి భగవంతుడి కోసమే పనిచేయడం మొదలెట్టాం. అలా చేయడం. తర్వాత ఇంట్లో ప్రతి వస్తువు ఆయనది అనుకున్నాం అనుకోండి, మనకి ఇంకా నాది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అలా అనుకుని చేస్తే ఏంటంటే, జస్ట్ నేను భగవంతుడిని సేవకుడిని, నాకు ఈ పని చేయడానికి ఇక్కడికి పంపించాడు, నేను ఇది చేస్తున్నాను.
అంటే ఇంకా నాది అని ఆ స్వామి కూడా వదిలిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేసే పని పని మీద అటాచ్మెంట్ తో చేయాలి. లేకపోతే మనం చేసే ప్రతి దానికి మనకి అటాచ్మెంట్ ఉంది. అంటే ఈ పని నేను చేస్తున్నాను, నేను బాగా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇది అదొకటి. తర్వాత ఏంటంటే నాది అని కోరికొచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే నేను చేస్తున్నాను అనే పని మీద మనకి ఒక అహంకారం ఏర్పడుతుంది. అది కూడా లేకుండా ఉండడానికి చెప్పాడు. అలా గనక చేస్తే నేనే అని ఆ పని చేయడానికి శక్తిని ఇస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. నేను కేవలం నిమిత్త మాత్రుడిని భగవంతుడా, నువ్వు నా చేత పని చేయిస్తున్నావు, ఈ పని ఆయన చేయిస్తున్నాడు అనుకుని చేస్తే ఆ పని నిర్విఘ్నంగా అయిపోతుంది. ఇక సమబుద్ధి యోగము అంటే ఇది అంటే రాగద్వేషాలు ఉండవు. ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ద్వేషం, ఒక పని అంటే ఇష్టం, ఒక పని అంటే ఇష్టం లేకపోవడం, ఇలా లేకుండా అంతా సమానమే అనుకుని చేయడం. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు సమానం. తర్వాత భక్త పరాయణ తత్వం అన్నాడు. అంటే ఏంటంటే ఆయన మొత్తం భగవంతుడే, ఆయనే ఉన్నాడు, అంత ఆయన్ని నేను సంతోషపెట్టడానికి ఈ పని చేస్తున్నాను అని ఆయన్నే మనసులో ధ్యానిస్తూ చేయడం. ఇప్పుడు ఈయన యుద్ధంకి వెళ్ళాడండి, యుద్ధం చేయాలి అర్జునుడు. ఇది కేవలం భగవంతుడు నాతో చేయిస్తున్నాడు, నేను చెయ్యాలి, ఒక క్షత్రియుడిగా ఇది నా ధర్మం అని చేస్తే గనక అప్పుడు కరెక్ట్ విజయం దొరుకుతుంది. అంతేగాని ఓహో వీడు నాకు ఇష్టడు, వీడు నాకు అయిష్టుడు, వీడు నాకు తాత, లేకపోతే ఈయనేమో నాకు గురువుని, ఇలా చేసుకుని ఆ మనసుల్లో వాళ్ళ మీద మమత ఆసక్తి పెట్టుకుని చేస్తే అప్పుడు చాలా కష్టం యుద్ధం చేయడం. కాబట్టి ఈ రెండింటినీ నువ్వు జయించాలి అని చెప్పాడు. ఇక్కడ దీన్ని ఏంటంటారంటే భక్తి ప్రధాన కర్మయోగము అంటారు. కర్మయోగం అంటే నీ పని నువ్వు చేయాలి, కానీ అందులో నీకు భక్తి కూడా ఉంటుంది. భక్తిని పట్టుకుని భగవంతుడి మీద చేయడం. ఇది అర్జునుడికే కదండి, మనకు కూడా చెందుతుంది. అలా చెప్తూ మనకు కూడా చెప్తున్నాడు. 58 మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచ్చేతత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలా గనక నువ్వు చేస్తే అన్ని కష్టాల నుంచి నువ్వు భగవంతుడి అనుగ్రహంతో బయటపడగలవు. నువ్వు ఏవైతే కష్టాలు అనుకుంటున్నావో వాటన్నిటి నుంచి బయటపడగలవు. లేదా అహంకారంతో కనుక నేనే చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారమే నేను చేస్తాను అని నువ్వు ముందర అనుకుంటే గనక అది నీకే నష్టం. అప్పుడు నువ్వు మామూలుగా ఏదైతే ఒక పరమార్థ ఒక దారిలో వెళ్తున్నావో అందులో కూడా భ్రష్టుడు అయిపోతావు అని చెప్తాడు. అంటే నా భక్తుడు ఎప్పుడు కష్టాలు పడడు అంటాడు కృష్ణ పరమాత్మ. కానీ భక్తుడికి ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. మనం అనుకుంటాం నాకు కూడా బోల్డంత భక్తి ఉంది, నేను రోజు పూజ చేస్తున్నా, మరి నాకెందుకు కష్టాలు అని. ఆయన అన్ని క్వాలిటీస్ మనకి లేవండి. భక్తుడుగా ఆయన కొంత డెఫినేషన్ ఇచ్చాడు, అందులో కనుక మనం ఉంటే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనం ఏం చేస్తామంటే అందులో ఒకటో రెండో తీసుకుని నేనే భక్తుడిని అనుకుంటా, అదొక సాత్విక అహంకారం. అలా ఉంటే కూడా మనం ఆయన రక్షించలేడు. అది కూడా వదిలేసుకుంటే గనక అప్పుడు నేను రక్షిస్తాను. కొత్త జీవితంలో మనకి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి, అదన్నీ భగవంతుడు ఆజ్ఞ, ఆయన చేయిస్తున్నాడు అని అది కూడా వదిలేయాలి. వదిలితే గనక అప్పుడు ఆ అహంకారం అనేది వదిలి ఆయన చెప్పినట్టుగా ఉంటే అప్పుడు ఈ కర్మబంధాలన్నీ వదిలిపోతాయి అంటున్నాడు. 59 యదహంకారమాశ్రిత్య నయోత్స ఇది మన్యసే మిద్వైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి. అహంకారంతో నేను యుద్ధం చెయ్యను, నేను ఎందుకు అంతవరకు వచ్చాక అంటే యుద్ధం చెయ్యడం అహంకారం, చెయ్యకపోవడం కూడా అహంకారమేనా అంటే ఆ డెసిషన్ తీసుకోవడం అహంకారం. ఆ సమయంలో అర్జునుడిని చూసి కదా ధర్మరాజు యుద్ధానికి దిగాడు. అర్జునుడిని చూసి కదా ఎంత పాండవులంతా ధైర్యంగా ఉన్నారు. అలాంటి సమయంలో నేను యుద్ధం చేయను, వెళ్ళిపోతాను అంటే అర్థం ఏంటి? అలా చేయకూడదు. నువ్వు ఒకటేంటో తెలుసా, నీకు నీ స్వభావం అనేది ఉంది, నీ క్షత్రియ స్వభావం నీలో ఉంది, అది నీతో యుద్ధం చేయిస్తుంది, నీతో యుద్ధం మాన్పించలేదు అని చెప్తున్నాడు. అలాంటి స్వతంత్రత మనకు ఉండదండి. మనలో ఒక స్వభావాన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం మనతో పాటు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అది భగవంతుడు మనకి పూర్వ జన్మల్లో మనం చేసుకున్న వాటిని బట్టి, మన వాసనలు బట్టి, జన్మ జన్మాంతర మన కర్మ ఫలాల్ని బట్టి మనకు కొన్ని స్వభావాలు, సంస్కారాలు ఈ జన్మలో ఏర్పడతాయి కదా. ఈ జన్మలో అందుకని దాని ప్రకారమే మనకు కొన్నింటి ఇష్టం, కొన్నింటి ఇష్టం లేకపోవడం ఎందుకో తెలియదు. అంటే పూర్వజన్మ అంటుంది ఆ వాసన. అందువల్ల కొన్ని పనులు మనకు చాలా ఇష్టం ఉంటాయి. ఎందుకు అంటే చెప్పలేము. అదే పూర్వజన్మ వాసన, సంస్కారం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నీది క్షత్రియ జన్మ వచ్చింది, నీకు అది రావాల్సి వచ్చింది. కాబట్టి యుద్ధం అనేది నీకు సహజంగా చేసి తీరాలి. అంతేగాని నేను క్షత్రియుడిని అప్పుడే అంతకు ముందరే కదా వర్ణంలో నీకు ఒక్కొక్క వర్ణాశ్రమ ధర్మాలంటూ చెప్పాడు. కాబట్టి ఇది నీ స్వాభావిక కర్మ, నువ్వు యుద్ధం చేసి తీరాలి అని చెప్తున్నాడు.
అందుకని నేను చేస్తాను, నేను చెయ్యను అనుకోకపోవడం కూడా, అది కూడా మనకి స్వతంత్రం లేదు. ఎందుకంటే అది కూడా మన స్వభావాన్ని బట్టి మనకు ప్రకృతి నియమిస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. దాని ప్రకారమే మన జీవితం వెళుతుంది అని చెప్తున్నాడు. 60 స్వభావజేన కౌంతేయ నిబద్ధస్యేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 60వ శ్లోకంలో, నీకు ఇష్టం లేని పని కూడా నీ పూర్వజన్మ సంస్కారం చేత నువ్వు చేస్తావు. మనకు కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు అనుకుంటాం, కానీ అవి కూడా మనం పూర్వజన్మ సంస్కారంతో చేస్తాము అని చెప్తున్నాడు. తర్వాత ఒక్కొక్కసారి నువ్వేమో ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొంత అవివేకంతో, కొంత నీ చుట్టాల మీద మోహంతో నేను యుద్ధం చేయను అంటున్నావు. కానీ యుద్ధం అనేది నీ సహజ కర్మ. భగవంతుడు అది ఒక ఆజ్ఞ అని నువ్వు గనక చేస్తే గనక నీకు ఈ కర్మబంధాల నుంచి విముక్తి దొరుకుతుంది. లేదు అని నువ్వు మానేసావు అనుకో యుద్ధం, అప్పుడు ఇవన్నీ అంటే ఎందుకు మానేస్తున్నావు, నీకు వీళ్ళ మీద ఇష్టం వీళ్ళ మీద ఇష్టం లేకపోవడం కదా, అప్పుడు ఇంకా మళ్ళా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటావు నువ్వు. కాబట్టి నీ సహజమైనది ఏది చెయ్యాలో అది చెయ్యి. అది ఏంటంటే అండి, ఒక నది ఉందనుకోండి, ఆ నదీ ప్రవాహంలో మనం ఈదుతూ వెళ్తే ఏంటవుతుందంటే దానికి మనం ఎదురు ఈదకూడదు. ఆ ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్తేనే తేలిక. మనకి చేత కాలేదనుకోండి, నది చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. అప్పుడు ఏ కొయ్యనో దేన్నో ఆధారం తీసుకోవాలి. భగవంతుడిని ప్రార్థిస్తే తెలీదు, మన కోసం ఒక నౌక వచ్చినా, ఒక షిప్ లాంటిది వచ్చినా మనకు హెల్ప్ చేస్తుంది. అలా చేస్తే కనుక మనం ఆ నదితో పాటు వెళ్ళిపోయి తొందరగా దాటేస్తాం. కానీ నేను ఎదురుస్తాను అంటే ఏంటవుతుందంటే ఇంకా అసలు అందులో చిక్కుకుపోతుంది. మనం అవతలకు వెళ్ళలేని సరికదా, ఇంకా చిక్కుకుని అందులో మునిగి. సరిగ్గా ఇది కూడా మన జీవితానికి అప్లై అవుతుంది. మనం చెయ్యగలము చెయ్యలేము అనేది మన చేతుల్లో ఉండదు. చేతనంత వరకు మనం ఏది కర్తవ్య కర్మ అని చెప్పారు కదా భగవంతుడు అన్ని ముందు శ్లోకాల్లో. చెయ్యాలి అంటే చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది ఇలా చేస్తేనే నువ్వు పరమాత్మని పొందుతావు. ఈశ్వర సర్వభూతానాం హృదయస్సేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది శరీరం అనేది ఒక యంత్రం లాంటిది అని చెప్తున్నారు. ఇందు లోపల సర్వేశ్వరుడు ఉంటాడు. ఆత్మకి శరీరంతో ఏమి సంబంధం లేదు, కానీ మనం ఏంటి నేను 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 అని ఇలా చేయి పెట్టి చెప్పి ఆత్మని శరీరాన్ని కలిపేస్తుంది. అజ్ఞానం ఇదంతా కదా. కానీ అందుకని లోపలే ఉంటాడు మన ఈ యంత్రాన్ని నడిపించేవాడు కూడా. ఆయన ఏం చేస్తాడు, అప్పుడే చెప్పుకున్నాం, పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి ఈ జన్మలో మనం ఏం చేయాలో చెప్తారు. అంతేకాకుండా మనం వేరే మనుషుల్ని కలుస్తాం, వేరే స్థలాల్ని కలుస్తుంటాం కదండి. కొన్ని చోట్లకి వెళ్తాం, కొన్ని చోట్ల ఉంటాం మనం, తర్వాత కొన్ని ప్రదేశాల నుంచి వెళ్ళిపోతాం ఉన్నట్టుండి. తర్వాత కొంతమంది మనుషుల్ని కలిసి వాళ్లే మనం అనుకుంటాం, సడన్ గా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సంయోగాలు ఈ వియోగాలు కూడా ఇది పూర్వజన్మ స్ఫురతాలు లేదా పూర్వజన్మ ప్రారంధాలే అని చెప్తున్నాడు. అందుకని కర్మను మీరు చేయాల్సింది చేయండి, వీటి మీద రాగద్వేషాలు పెంచుకుని వాటితో భగవంతుడిని తిట్టండి. ఇది మనకి చాలా బాగా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాము, అన్ని కష్టపడి అన్ని కట్టుకున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ లోపల పిల్లలు పెద్దవాళ్ళే వేరే ఊళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. మళ్ళా మనం ఒక్కడమే అయిపోయాం, ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నాం. చాలా అంటే కొంచెం మనకి లోన్లీగా అనిపిస్తుంది. అనుకోకుండా మన పక్క అపార్ట్మెంట్ లో కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మనకి మంచి స్నేహం కుదిరింది. ఇంకా వాళ్ళతో మనం చాలా క్లోజ్ గా ఉంటున్నాం. అబ్బా వీళ్ళు మన కోసమే వచ్చారా అన్నట్టుగా ఉంది. తర్వాత ఏం చేశారు వాళ్ళు, వాళ్ళకి కూడా మనం నచ్చింది, ఈ స్థలం నచ్చింది, వాళ్ళు మన కోసం ఈ అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఏమైంది, కొన్ని రోజులైన తర్వాత పిల్లలు తర్వాత అన్నారు ఈ ఇల్లు చిన్నది అయిపోయింది, మీకు వేరే చోట చక్కగా గేటెడ్ అపార్ట్మెంట్ లో కొంటున్నామని మనల్ని అక్కడికి మార్చమని వచ్చారు. మనకి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం, వీళ్ళందరినీ వదిలి వెళ్ళాలి, ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి, కానీ వెళ్ళాలి. దేనికైనా అండి, ఒక ఇంట్లో ఉన్న అది కూడా మనం అప్పుడు ఎదిరించి భగవంతుడిని తిట్టకూడదు. ఇక్కడ ఇంతే, ఈ స్థలంలో నాకు ఇంతే రాత, ప్రదేశంలో కానీ నీళ్లు కానీ గాలి కానీ దానికి కూడా అన్నిటికీ రాత ఉంటుంది. అది అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవడమే వేరే చోట. ఎలా తీసుకెళ్తే అలా నడవడమే, అంతేగాని మనం ఎదురిడ్డానికి ప్రయత్నించామా అందులో చిక్కుకుపోతాం అన్నమాట. అందువల్ల ఎదురు ఇదద్దు, ఎలా వెళితే జీవితం అలా వెళుతూనే ఉండడం, వీలైనంత వరకు అందులోనే మనం ఎంజాయ్ చేస్తూ ఉండడం. అంతకుమించి నేను ఇలాగే చేస్తాను నా ఇష్టం అంటే కుదరదు, అలా జరగనివ్వదు. ఎందుకంటే అది పూర్వజన్మలో ఇంతవరకే ఉంది మన వాళ్ళతో సంయోగం, అక్కడి నుంచి వాళ్ళతో ఇంకా వియోగమే రాసిందనమాట. అలాగా అనుకొని సంతృప్తి పడి మనసులో అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మన స్వభావాన్ని సరిదిద్దుకో అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఒక్కొక్కసారి నచ్చని పని చేయాల్సి వస్తుంది, కానీ అప్పుడు ఏం చేయాలి,
ఇవన్నీ ఆలోచించుకుని మన స్వభావాన్ని సరిదిద్దుకోవాలి. కానీ భగవంతుడిని తర్వాత మిగతా వాళ్ళందరినీ మనం ద్వేషించి వాళ్ళని నిష్కారణంగా వాళ్ళని లేదు అని ఇవన్నీ చెయ్యకూడదు. మీరు నిష్కామంగా భగవంతుడిని మనసులో పెట్టుకుని చేయవలసిన మీరు కర్మ సరిగ్గా చేయండి అని చెప్తారు. 62 ఇది చెప్పేసి ముగిస్తాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అందుకని అర్జున, నువ్వు పరమేశ్వరునే శరణు వేడు. ఆయన కృపతో నీకు పరమ శాంతి దొరుకుతుంది. తర్వాత శాశ్వతమైన మోక్షం దొరుకుతుంది. ముందర ఆయనకి దగ్గరే ఆయన్ని శరణు వేయడం అది ముఖ్యం నీకు జీవితంలో అని చెప్తున్నాడు. ఆయనకే కాదండి, మనకి కూడా చెప్తున్నాడు అన్నమాట. చెప్పి ఇంకా ఇక్కడి నుంచి చివరి శ్లోకాలు, భగవద్గీతలో చివరి శ్లోకాలు, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. శ్రీరామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత సీతారామచంద్రమూర్తి. శ్రీరామాయణం విశ్వామిత్రుడి కథ. శతానందుడు జనకుడి పురోహితుడి దగ్గర ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పాడో, నేను ఆయన అహల్యోద్ధారణము చేసి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పిన తర్వాత శతానందుడు కళ్ళ నీళ్లతో శ్రీరామచంద్రుడికి నమస్కారం చేశాడు. చేసి తన తల్లిని ఆ విధంగా కాపాడిన శ్రీరామచంద్రుడిని అనేక విధాలుగా ఆయనకి కృతజ్ఞతలు తెలిపి అసలు దీనికి ముఖ్య కారణమైన ఆ బ్రహ్మర్షిని కీర్తించాడు. మీ వల్లనే నా తల్లికి ఈ విధంగా శాపం నుంచి విమోచనం లభించింది, మళ్ళా నా తల్లి తండ్రి నాకు దొరికారు, లభించారు అని అనేక విధాలుగా ఆ మునీశ్వరుణ్ణి ప్రస్తుతించి, అప్పుడు ఆ మునీశ్వరుడి కథ అంతా వీళ్ళకి బ్రహ్మర్షి, అసలు ఈ బ్రహ్మర్షి ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత కష్టపడి ఈ బ్రహ్మర్షి పదం ఆయన సాధించుకున్నాడో తెలుసా అంటూ అదంతా చెప్పుకొని వచ్చాడు. అదంతా విన్న రాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ చాలా సంతోషించారు. అంటే వాళ్ళకి ఇంత లోతుగా తెలియదు, ఇంత కష్టపడ్డాడు ఆయన, ఒక మానవుడిగా జన్మించి ఒక రాజుగా ఉండి అక్కడి నుంచి బ్రహ్మర్షి ఆడి ఎన్ని ఒడిదుడుకులండి పాపం, ఎన్నిసార్లు పడిపోయాడు ఆయన దారిలో, ఎన్ని కామక్రోధాలు ఆయనలోనే, ఆయనకు అంతఃశత్రువులు ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము అన్ని అడ్డాలు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో ఆయన పైకి లేవడం, ఒకటి కొట్టడం, మళ్ళా పడిపోవడం ఇలా. కానీ మనలాంటి వాళ్ళని పడిపోతే ఇంకా లేవడానికి ఇబ్బంది పడతాం. అతను ఎప్పటికీ ఏమీ ఇబ్బంది పడకుండా, నేను ఇంకొకళ్ళు ఎవరైనా మళ్ళా ఇలా అనుకుంటారు, ఇలాంటివి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు పైకి లేచి మళ్ళా తపస్సు చేయడం, మళ్ళా ఆ తపద్ధనాన్ని సంపాదించుకోవడం, మళ్ళా ఇంకొక అంతరాయం రావడం, ఆ తపస్సు శక్తి అంతా ఖర్చు అయిపోవడం, మళ్ళా కష్టపడడం. ఎంత కష్టపడ్డాడండి ఒక మానవుడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మానవుడు, ఒక రాజుగా అయినవాడు ఎంత కష్టపడి బ్రహ్మర్షి అయ్యాడు. ఈయన పుట్టు అంటే చూడండి, అంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని నిరూపించాడు. ఎంత గొప్పవాడు. ఇలాంటి వాడు రామచంద్రుడి దగ్గరకు వచ్చి రామచంద్రుణ్ణి ఇంతగా వచ్చి మిథిలకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఈ బ్రహ్మర్షి సంకల్పం లక్ష్మీనారాయణ కళ్యాణం. అంతకు ముందరే చెప్పాడు, లక్ష్మీనారాయణలు ఈ విధంగా వివాహం చేసుకున్నారు అని. అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించడం అదంతా చెప్పాడు. ఎందుకు ఆయన్ని రాముణ్ణి మానసికంగా సంసిద్ధం చేస్తున్నాడు కళ్యాణానికి, చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది అంటే ఆయన అనుకుంటున్నాడు, నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి, ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది అనుకుంటున్నాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అక్కడ
అమ్మవారిని అయ్యవారిని కలపడానికి కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి, నన్ను ఉపయోగించుకుంటున్నాడు భగవంతుడు. అందుకే ఆయన బ్రహ్మర్షి. ఆయనకి భగవద్గీత అలా వంట పట్టేసింది, అందులో ఉన్నాడు కాబట్టి అది మనకు చూపిస్తున్నాడు. ఆయనకి ఏం అహంకారం లేదు అని చెప్పి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఇలా నమస్కరిస్తున్నా ఆయన శాంతంగా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాలండి. ఏం చేశాడు దశరథుడు? విశ్వామిత్రుడు వచ్చి అడిగితే రామచంద్రుడిని తర్వాత లక్ష్మణుని ఆ ఋషికి అప్పచెప్పాడు. అది పట్టుకోవాల్సింది మనం. ఇక్కడ ఏం చేశారు వీళ్ళిద్దరూ? ఆ ఋషులు రాముణ్ణి నడిపిస్తున్నారు. రామాయణం అంతా అదే, రామ అయ్యనము, రాముని ప్రయాణము. ఇక్కడ ఏంటి అయ్యనము అంటే అర్థం మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి త్రోవ, రెండు ప్రయాణము, మూడోది దిక్కు. రాముడే మనకి దిక్కు కదా. ఒకటి ప్రయాణము, ఒకటి త్రోవ, మూడు దిక్కు. ఇలాగ రామాయణం. మనం ఏం చేస్తున్నాం? రాముడు ప్రయాణిస్తుంటే రాముడు వెంబడే మనం కూడా ప్రయాణిస్తూ చూస్తున్నాం, అందరినీ గమనిస్తున్నాం. ఒక్కొక్కళ్ళ అహల్యం చూస్తున్నాం, మన అహల్య అయిపోయాం. కాళ్ళతో రాముడి కాళ్ళని కడిగేసాం, శతానందుడైపోయి ఆ తల్లిని కాపాడిన అందుకు మనమే విశ్వామిత్రుడి కృతజ్ఞతలు చెప్పేసుకుంటున్నాం. ఇలా ప్రతి వాళ్ళల్లో మనం ప్రవేశిస్తాం. అది మన చేత చేయిస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఋషులకు అప్పగించడం ఏమిటి? కొడుకుని అంటే మరి అప్పగించి వదిలేయడం అని కాదు. ఇక్కడ అలా అప్పగిస్తే ఏంటంటే రాముడు అంటే ఇక్కడ ఆయనకి మనకి ఈ లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీ మహావిష్ణువు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని లోకక్షేమం కోసం నడిపించారు ముందరికి. ఎందుకంటే ఋషులకు కావాల్సింది లోకక్షేమమేనండి. వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళేం తపస్సులు చేయరు. ఇంతింత బ్రహ్మర్షులే తపస్సులు చేశారంటే లోకక్షేమం కోసం చేస్తుంటారు. కాబట్టి ఆయన ముందరే మనకు అంతకుముందు ఒక శ్లోకం కూడా చెప్పాం. ఎలా వెళదాం మనము అని రాముడు అడిగితే గంగ దాటడానికి మహర్షులు వెళుతున్న తోవలో వెళదాము అంటాడు విశ్వామిత్రుడు. ఆ శ్లోకం మీకు నేను చెప్పాను. అంటే ఎందుకు మహర్షులు వెళుతున్న త్రోవ అంటే ఏంటి? ఊరికి ఆ దోవాని కాదు, మనకి అది పైకి కనిపించాలి. అసలు అర్థం ఏంటంటే ధర్మం వైపు వెళ్ళాలి. వాళ్ళు వేదాలని వాళ్ళ తపస్సులో వాళ్ళు దర్శించేవారండి. వాళ్ళ అతీంద్రియ జ్ఞానాలు ఉంటాయి వాళ్ళు చూసి అదే సనాతన ధర్మము, ఆర్ష ధర్మము అంటే ఆ ఋషులు ఇచ్చింది మనకి. అది దాని వైపు రాముణ్ణి నడిపిస్తూ ప్రపంచాన్నంతా నడిపిస్తుంది. ఆ విధంగా విశ్వామిత్రుడు నడుస్తూ అమ్మవారిని అయ్యవారిని కలపడానికి మిథిలకు తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేశాడు. మిథిల రాజు అయిన జనకుడు. అప్పుడు జనకుడు అన్నాడు, మించి నేను కళ్ళు కూడా తిప్పుకోలేకపోతున్నాను, నేను రాజర్షిని, అందరూ నన్ను అంటారు. ఆయన గొప్పగా చెప్పుకోలేదండి, అందరూ నన్ను అంటారు అన్నాడు. అని నా మనసు ఎప్పుడు పరబ్రహ్మం గురించి ఆలోచిస్తుంటుంది, భగవంతుడి గురించి. అలా ఆలోచించే నా మనసు ఈయన మించి కళ్ళు తిప్పుకోలేకపోతున్నానంటే బహుశా ఈయనలో ఏదో శక్తి ఉంది అంటూ కనిపెట్టేశాడు. కానీ ఇంకా కూతురి వివాహం జరగాలి, ఇంకా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా 4-5 రోజులు ఆ యాగం జరగాలి, హడావుల్లో ఉన్నాడు. నేను మళ్ళా రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అని ఆ రోజుకు వెళ్ళాను. తర్వాత మరునాడు వాళ్ళు ఆ శివధనుస్సుని చూడడం ఇదంతా జరుగుతుంది. ఇది వాల్మీకి రామాయణం అని. అప్పుడు వాల్మీకి రామాయణంలో ఏం చెప్తారు? మర్నాడు వచ్చాడు, జనకుడు వస్తాడు, మనకి మామూలుగా ఆ ముందరికి వెళ్ళిపోతుంది, చాలా మామూలుగా చెప్తారు. కానీ ఇప్పుడు తర్వాత రాసిన తులసీదాస్కి, విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళ కవులకి ఏమైందంటే అలా తేలిగ్గా వదిలేస్తే వాళ్ళకి మనస్సుకి శాంతి లేదు. చూసారా, మనకి ఏదో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎలా ఆలోచించుకుంటూ దాని గురించి ఊహించుకుంటూ ఉంటాం. జస్ట్ ఏం లేదండి అయిపోయింది అంటే అయ్యో ఇంకా కొంచెం ఉంటే బాగుండేది, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. మానవ సహజం కదా. అసలు తులసీదాస్ కూడా వాల్మీకి అవతారం అంటారు. అది ఆయన ఏం చేశాడంటే కళ్యాణ ఘట్టం వరకు వచ్చేసరికి అలా వదిలేయడానికి ఆయనకి మనస్కరించారు. అందుకని ఏం చేశాడంటే ఆయన స్వంతంగా కొంత రాశాడు. అది చెప్పుకున్నాం, చిన్న తడుక్కులు, అవన్నీ చమక్కులు. కానీ ఇది వాల్మీకి రామాయణంలో లేదు, ఇది పుస్తకంలో రాసుకోక్కర్లేదు. పుస్తకంలో మీరు డైరెక్ట్ శివధనుర్భంగమే. ఇక్కడ ఇది మనకి ఆయనతో అంటే ఇది చాలా ఆహ్లాదంగాను మనసును పట్టేలాగా, రాముడికి మరింత దగ్గర చేసేలాగా ఉంది. కాబట్టి నేను ఈ తులసీదాసు రామాయణంలోంచి ఈ చిన్న పార్ట్ తీసి ఇక్కడ చెప్తున్నాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సరే ఆ రోజు అంతా అయిపోయింది, వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకున్నారు, ఇక్కడ ఉండిపోయారు. మర్నాడు మళ్ళా సభలో వీళ్ళు శివధనుస్సులు చూడాలి. మరి సాయంత్రం అంతా ఏం చేస్తారు యువకులు? ఊరికి మీరు అక్కడ కూర్చోండి యాగశాలలో అంటే కూర్చోలేరు కదా. ఓ నిమిషం ఇలా అలా వెళ్ళి తిరిగి వస్తాం అంటారు కదా. అలా రాముడు లక్ష్మణుడు వెళ్తే ఏంటవుతుంది అని ఆయన ఊహించుకున్నాడు. అంటే ఆయన మనసు ఎప్పుడు రాముడితోటే ఉండేది. రాముడు ఏం చేస్తాడు, ఇలా చేస్తుంటాడేమో, అలా చేస్తుంటాడేమో ఆలోచనలు వచ్చినప్పుడు ఇంకా రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఆలోచనలో
ఉద్భవించిన కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తుంది. ఈ రామలక్ష్మణులు ఏం చేశారట, మిథిలా నగరంలో ఆ రోజు అంతా అక్కడ గడిపి సాయంత్రం అయిన తర్వాత మేము ఒకసారి నగరాన్ని చూడడానికి వెళ్ళొచ్చా అని విశ్వామిత్రుడిని అడిగారు. ఇది మళ్ళా మీకు రిమైండ్ చేస్తున్నాను, ఇది కేవలం మనకి రామచరితమానస్లో అంతే. వెంటనే ఆయన అన్నాడు, అదేంటి వెళ్ళి చూసి రండి, మీ ఇద్దరు చక్కగా వెళ్ళి వాళ్ళకి కూడా కనువిందు చేసి రండి అన్నాడు. అది చెప్పడం కూడా అద్భుతంగా చెప్తాడు. ఎందుకంటే అంతవరకు రామలక్ష్మణుల్ని తనే చూస్తున్నాడు తనివి తీర. మరి మిగతా ప్రపంచం చూడొద్దండి, ఆయన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు అందరి కోసం. అలా కట్టేసి ఈయన కూడా దశరథుడు అయిపోతే ఎట్లా? మొన్నటి వరకు దశరథుడిని మనం తిట్టాం, ఈయనకు స్వార్థం ఎక్కువైంది అని. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా ఎక్కర్లేదు, మీరు ఇక్కడే నా కళ్ళ ముందే కూర్చోండి అంటే ఈయన కూడా ఇంకో దశరథుడా? తప్పు కదా. అందుకని హాయిగా వెళ్ళండి, మిథిల ప్రజలందరూ మీకోసం చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళకు కూడా కనువిందు చేయండి అన్నట్ట ఈ బ్రహ్మర్షి. అనేసరికి రాముడు లక్ష్మణుడు వెళుతున్నారు. వెళితే నిజానికి వాళ్ళు కూడా భక్తులే, వాళ్ళకు కూడా ఎంతో తపస్సు చేస్తుంటారండి. ఎందుకు శ్రీమన్నారాయణుడి దర్శనం అవుతుంది? వీళ్ళిద్దరు వస్తున్నారు. ఎలా ఉన్నాడు ఆయన? ఆజాను బాహువులిద్దరు, అంత పొడుగున్నారు రాముడు లక్ష్మణుడు. ఒక ఆయన నీలమేఘ శ్యాముడు, ఇంకొకడు బంగారు రంగులో లక్ష్మణుడు మెరిసిపోతున్నారు. రాజీవ నేత్రాలు, ఇంత కళ్ళు ఇద్దరివి ఉండి అసలు అలా నడుస్తుంటేట వాళ్ళ కోదండం వేసుకుని తర్వాత బాణాలతో వెనకాతలు ఉండేది పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తుంటే అలా ఆ వీధిలోకి రాగానే వీధిలో వాళ్ళు అనేక పనులు చేసుకుంటూ ఉంటారు, అమ్ముకునే వాళ్ళు లేకపోతే అటు ఇటు తిరిగే వాళ్ళు, ఏవో పనుల మీద అందరూ అన్ని పనులు ఆపేశారట. ఒకసారి వాళ్ళతో పాటు మనం కూడా వీధిలోకి వెళ్దాం, అప్పుడు కానీ మనకు అర్థం కాదు ఏంటవుతోంది, మనకు ఆ ఫీలింగ్ రావాలి కదండి. ఎందుకంటే ఈ రామాయణం ఒక్కొక్కటి సన్నివేశం అనుభవించాలండి. అనుభవిస్తేనే అంత దగ్గరగా మనం రాముడి దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు మనమే రామచరితమానస్ లాంటిది మన సొంతంగా మనం రాసేస్తాం అనమాట. అంత ఇష్టంగా ఉంటుంది రాముడు అంటే. అలాగా ప్రతి వాళ్ళు వాళ్ళ ముందర కొంతమంది అక్కడ అరుగులు ఉండేవి కదా, ఇది వరకు వెళ్ళగానే అరుగులు లాంటివి ఉంటాయి. అరుగుల మీద కూర్చున్న వాళ్ళు, కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు, పనులు చేసుకుంటున్న వాళ్ళు లేచి నిలబడ్డారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక పరబ్రహ్మం అక్కడికి వచ్చింది, నడుస్తున్నాడు పరబ్రహ్మ. అలా లేచి నిలబడ్డారు. లేచి నిలబడి నమస్కారం చేసేవాళ్ళు, అలా కళ్ళప్పగించి చూసేవాళ్ళు, తర్వాత లోపల నుంచి కేకేసి వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు, లోపల నుంచి రండి చూడండి ఎవరు వచ్చారు అంటూ పిలిచేవాళ్ళు. అప్పటికే ఆయన గురించి అందరూ విన్నారు. తాటకిని చంపాడు, మారీచ సుబాహులతో యుద్ధం చేశాడు, అహల్య ఉద్ధారణ చేశాడు, ఇవన్నీ కబుర్లు వినున్నారు. ఎదురుకుండా ఆయన నడిచొస్తుంటే ఆహా ఎంత బాగున్నాడు. అసలు రాముడు అంటే చెప్పాను కదా, అందమే వేరు, ఆకర్షణే వేరు. అలా చూస్తుంటే ఇలాగా అందరూ నిలబడి మాట్లాడుకుంటున్నారు. అసలు సంగతి ఏంటంటే యువతులు, అమ్మాయిలు చాలా మంది, మొత్తం అన్ని బయట కొంచెం జాగ్రత్తగా ఏదో స్తంభం చాటు నుంచో తలుపు చాటు నుంచో అలా తొంగి చూసేవాళ్ళు అందరూ సిగ్గు విడిచి వచ్చేసారు బయటికి. వచ్చి కళ్ళు అప్పగిస్తున్నారట, అలా చూస్తున్నారు. రాముడి కళ్ళు చూసేవాళ్ళు కళ్ళే చూస్తున్నారటండి, ఇంకేమి చూడట్లేట. అలాగే ఆయన పాదాలు చూసేవాళ్ళు కేవలం పాదాలే చూస్తున్నారు. తర్వాత ఆయన నడిచే తీరు చూస్తే నడిచే తీరే చూస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ చెక్కబడినట్టు అంత అందంగా ఉన్నాడు ఆయన. అంటే మనం వేరేగా ఇది అలౌకికమైన సౌందర్యం, అది మామూలు మనుషులకు ఉండే సౌందర్యం కాదు. అలాంటిది చూసి అంత ఆకర్షణ ఆయనలో అలాగా చూస్తున్నారు జనాలు. అప్పుడు ఎలా ఉందంటే ఆయన సౌందర్యం అంతా ఒక పువ్వు, కమలం అయితే వీళ్ళందరి కళ్ళన్నీ ఒక తుమ్మెదల్లాగా వెళ్ళి అలా వాళ్ళు వెళ్ళిపోచ్చేస్తున్నాయి. అంత అద్భుతంగా ఉంది అంటారు. తర్వాత వాళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారట యువతులు. ఈయనెవరే ఇంత అందంగా ఉన్నారు, బ్రహ్మ అని ఒక ఆవిడ అడిగింది. అంటే పక్క నుంచి ఇంకొక అమ్మాయి చెప్తారు, బ్రహ్మకి 4 తలలు ఉంటాయి కదా, చతుర్ముఖుడు కదా, ఈయన బ్రహ్మ ఎలా అవుతాడు, ఈయనకి ఒకటే ముఖం ఉంది కదా అంటుంది ఇంకొక అమ్మాయి. అయితే కాదు విష్ణుమూర్తి అయి ఉంటాడు అంటే అప్పుడు ఇంకొక అమ్మాయి ఎందుకు, విష్ణుమూర్తి అంటే 4 భుజాలు చతుర్భుజుడు కదా, మరి ఈయనకి 2 భుజాలు ఉన్నాయిగా, విష్ణుమూర్తి కాదు. అయితే ఈశ్వరుడా అని కాదు, ఈశ్వరుడు అయితే ఆయనకి మెండింటి అక్కడ అన్ని పాములు ఉండాలి, పులి చర్మం కట్టుకుంటాడు కదా, కాదు. అయితే ఎవరు అంటే అప్పుడు పక్క నుంచి ఇంకొక అమ్మాయి చెప్పింది, నీకు తెలియదా దశరథుడి కొడుకులు వీళ్ళిద్దరు రామలక్ష్మణులు, వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళలో ఒకళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చారా, అందుకని అది విల్లు చూస్తే బాగుండు, విల్లు చూసి ఈయన గనక ఎక్కువ పెడితే బాగుండు కదా, మన సీతమ్మని చేసుకుంటాడు, చక్కటి మన సీతమ్మ ఎంత అందంగా ఉంటుంది, ఎంత మంచిది, మన సీతమ్మ ఈయనకి చక్కటి కుదిరింది, వీళ్ళిద్దరికి బాగుంటుంది జంట అని అనుకుంటున్నారు.
అనుకుంటుంటే అందులో ఇంకొక అమ్మాయి ఉందిట. ఏం కాదు, అసలు నేను ఒక విషయం చెప్పమంటారా, ఈ జనకుడు చాలా కఠినుడు, అసలు ఆయనకి కొంచెం కూడా సున్నితత్వం అనేది లేదు. ఇంత కఠినమైన పరీక్ష పెడతాడా, అసలు ఆ విల్లుని ఎత్తడానికి ఎన్ని వేల మంది కదిపితే గానీ ఆ విల్లు రాదే, అసలు ఆయన చూసారా ఎంత సుకుమారంగా ఉన్నాడు, ఈయన విల్లు ఎత్తుతాడా, ఎందుకు ఇలాంటి పరీక్షలు పెట్టి మనుషుల్ని ఇంత కష్టపెడతాడు ఈ జనకుడు, అసలు మంచివాడు కాదు అంటూ జనకుడిని తిట్టేస్తోంది ఒక అమ్మాయి. ఇది వాళ్ళకి తెలియట్లేదండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రాముడు మత్తులో పడిపోయారు. అలాగా అంటే ఇంకొక అందులో వాళ్ళ 2 గ్రూప్స్ వచ్చేసాయి. ఒక గ్రూప్ ఏమో ఇలా మాట్లాడుతుంటే, ఇంకో వాళ్ళేమో కాదు కాదు కాదు, ఆయన ఎవరో తెలుసా, అక్కడ తాటకిని చంపొచ్చాడు, ఇంత సుబాహుడిని తర్వాత మారీచుడినితో యుద్ధం చేసి వచ్చాడు, అహల్యకి శాప విమోచనం చేశాడు, ఈయన ఖచ్చితంగా వీళ్ళు విరుస్తాడని ఇంకొక గ్రూప్. ఇలాగా మా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు వెనక, అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కలాగా మాట్లాడే విధానం. కొంచెం వయసు వాళ్ళ వాళ్ళు, నడి వయసు ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెనక నుంచి గబగబా ఇళ్లలో పనులు మాని వచ్చేసి ఇలా నిలబడి చూస్తున్నారు. రాముడు మెల్లిగా అడుగులేస్తున్నాడు. వేస్తుంటే వీళ్ళు ఇలా అంతే ఇలా తల తిప్పి చూస్తూనే ఉన్నారు. చూసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఏదైనా సరే సరే ఒక్క విషయం మాత్రం మనం అందరం కలిసి భగవంతుడికి ప్రార్థించాలి. ఏంటో తెలుసా, ఈయన మన సీతమ్మని పెళ్లి చేసుకోవాలి అంటే పక్కాడు అడిగిందట. ఎందుకు అంతలాగా నువ్వు కోరుకుంటున్నావు అంటే, నీకు విషయం తెలుసా, ఈయన గనక మన జనకుడికి అల్లుడు అయ్యాడు అనుకో, ఇప్పుడు వస్తాడుగా మన ఇక్కడికి చూడ్డానికి అల్లుడు కదా, ఇంటికి వస్తాడుగా ఏ పండగకో, అప్పుడు మనమందరం ఈయన కూడా ఎంత అందంగా ఉన్నాడు, అసలు ఎంత చక్కగా ఉన్నాడు, అసలు నడుస్తుంటే మన వీధంతా ఏమిటో కొత్త వెలుగొచ్చినట్టు లేదు అంటూ అట్లా నడి వయస్సు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత కొంతమంది ఏం చేశారట, అక్కడి నుంచి యువతులు కొంతమంది ముందుకెళ్ళి రాముడు నడుస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క పాదం వేసి ఒక్కొక్క అడుగు వేసి నడుస్తున్నాడు. ఇన్ని గుప్పెళ్ళు పూలు తీసుకెళ్లి ఆ దారిలో ఇలా వేస్తున్నారు చెరువు వైపు నిలబడి. ఎందుకుట, వాళ్ళలో కొంతమందికి ఉద్దేశం ఏంటిట, అయ్యో ఈ పాదాలు ఇంత సున్నితంగా ఉన్నాయే, అంటే ఆయన మరి పాదరక్షలు లేవా అంటే చెప్పులతో ఉన్నాయండి, చెప్పులతోనే నడుస్తున్నాడు, కానీ ఇంత సుకుమారంగా ఉన్నాయి, ఈ పూల మీద నడిస్తే బాగుంటుంది. అప్పుడు తర్వాత అందులో కొంతమంది అన్నట్టు, ఆహా అలా కాదు, ఈ పువ్వులు వేస్తూ ఉంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు లేవే పూలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఓహో వీళ్ళు వేశారా అంటూ తలెత్తి మనల్ని ఏమైనా చూస్తాడేమో అని కొంతమందికి ఆశ. రకరకాలండి. ఇలాగా రాముడు చుట్టూతే తిరుగుతూ వాళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నారో తెలియకుండా ఆయన చూపు మన మీద పడితే బాగుండు అంటే, ఇందులో మళ్ళా మనం వేరే అర్థాలు తీసుకో, భగవంతుడు భక్తుడు, ఆ భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. ఎదుర్కొండ భగవంతుడు ప్రత్యక్షం అయితే వాళ్ళు ఎలా ఉంటుందండి అనుభూతి, మనమే ఉన్నాం ఎదుర్కొండ, మనకి ఇష్టమైన దైవం ప్రత్యక్షం అయితే ఆయన మన వైపు చూడాలని మనం అనుకోం. అందులో ఇంకా ఎలాంటివి ఉండదు. ఒకటే ఏంటంటే ఆయన చూపు నా మీద పడాలి, ఆయన నన్ను కరుణించాలి, నన్ను కాపాడాలి, ఇంతే ఉంటుంది కదా. అదే ఇక్కడ జరుగుతుంది. అలాగా జరుగుతుంది. తర్వాత ఇంకా కొంచెం అలాగా ఇంకొక వీధికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. అంటే ఈ కొన్ని రహదారుల్లోంచి వెళ్తున్నాడు, అనేక వీధులు ఉంటాయిగా రాజధానిలో. ఒక వీధిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద అక్కడ ఎప్పుడు ఆ చెట్టు కింద ఒక యోగి కూర్చుని ఉంటాడు. ఆయన ఒక పరమహంస అవధూత. చూసారా కొంతమంది మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్తే కాశీ లాంటి వాళ్ళలో కనపడతారు. వాళ్ళు ఏమి అడగరు, ఏం చేయరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కళ్ళు మూసుకొని. ఎవరైనా ఏదైనా అక్కడ పెడితే ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే వదిలేస్తారు. ఏం వేసుకుంటున్నారో బట్టలు అవి వాళ్ళకి స్పృహ ఉండదు, వాళ్ళు భగవద్ ధ్యానంలో ఉంటారు. అలాంటి అవధూతం అక్కడ కూర్చుని ఉంటాడు, ఎవరితో మాట్లాడు. ఈయన అలా కూర్చుని ఉన్నవాడు, రాముడు ఎప్పుడైతే ఆ వీధిలోకి వచ్చాడో ఆయనకి ఎవరో ఆయన్ని కొట్టి తడిగినట్టు కళ్ళు విప్పి చూశాడు. అంతే, చూసిన ఆయన ఆ కళ్ళు ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు రాముడిని. అక్కడి నుంచి ఆ మర్రి చెట్టు నుంచి, ఆ చెట్టు అక్కడ మొదల్లో కూర్చున్నవాడు అక్కడి నుంచి దిగొచ్చి రాముడిని అనుసరించడం మొదలెట్టాడు. రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతున్నాడు, ఆయన్నే చూస్తున్నాడు, ఆయన వెంబడి తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఆయనకి తెలిసింది ఈయన పరమాత్మ పరబ్రహ్మము ఇక్కడికి వచ్చాడు. అలాంటి అవధూతలు ఎందుకు కదులుతారండి, అలా తిరుగుతున్నట్టు. అంటే మొత్తం ఒక్కొక్క వీధి వదలలేదండి, అలా వర్ణించుకుంటూ వెళ్ళాడు తులసీదాస్. ఆయనకి ఎక్కడ తనివి తీరలేదు. అంటే అంతటి రాముడు మిథిలా నగరానికి వస్తే ఏమీ లేదు, పిల్లు విరిచి వెళ్ళిపోయాడు అంటే అని చెప్పడానికి ఆయనకి మనస్కరించట్లేదు. మరి మిగతా జనం సంగతి పాపం వాళ్ళందరినీ వదిలేస్తే ఎట్లా అని ఒక్క వీధిలోకి ఆయన వెళుతూ మనల్ని తీసుకెళ్తాడు. అలాగే ఇంకొక వీధిలోకి వెళ్ళాట రాముడు. వెళితే అక్కడ చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారు, రోడ్డు మీద ఆడుకుంటారు కదా మనకి రహదారుల్లో, అవేవో అప్పట్లో ఆటలేవో వాళ్ళు ఆడుకుంటున్నారు. రాముడిని చూసేసరికి వాళ్ళందరూ ఎలాగంటే వాళ్ళు కూడా పిల్లలు కూడా మైకంలో పడిపోయేంత
మోహన రూపాయ, పెద్ద పురుషులే మహా ఋషులే ఆయన మోహంలో పడిపోతారు పిల్లలంత. అలా వచ్చేసి చుట్టూ ఊగేశారట వాళ్ళు. వచ్చేసి మాతో పాటు ఆడుకుంటావా నువ్వు అంటూ ఒకళ్ళు, ఇది చూడు ఎంత బాగుందో అంటే వాళ్ళు చేసింది ఏదో చూపిస్తూ ఒకళ్ళు ఇలాగా చుట్టూ చేరారు. రాముడికి వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళతో నేను ఆడుకోవడం ఏంటి, ఆయన ఎవరో పరమహంస, ఆయనకు ఇదేంటి అలా ఏమీ లేదు. ఆయన ఎంతో వీళ్ళు అంతే, అందరూ ఒకటే రాముడికి. చెప్పాం కదా పూర్వభాషి, ముందరే ఆయన్ని పలకరించి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఇందులో ఒక పిల్లాడు దబుక్కున పరిగెట్టుకుంటూ వచ్చి, చూడండి మనకి బాగా దగ్గర మావయ్య బాబాయ్ ఇంటికి వస్తే పరిగెట్టుకుని వెళ్ళి చేతులు పట్టేసుకుంటాం కదా, మావయ్య బాబాయ్ వచ్చేసావా అంటే అట్లా మాట్లాడతాం. అలాగా పరిగెట్టుకుంటూ వచ్చి రాముడిని పట్టేసుకున్నాడు. పట్టేసుకున్న వాడికి ఒక్కసారి వాడికి ఒళ్ళు పులకరించిపోయింది ఆ పిల్లాడికి. మళ్ళా అలా అయిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళా వచ్చేసి మళ్ళా మాట్లాడుతున్నట్ట. మరేమో నువ్వు మా ఇంటికి వస్తావా నేను తీసుకెళ్తాను అన్నాడు. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేంటో తెలియదు పిల్లలకి, కానీ అట్రాక్షన్ ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. అంత తులసీదాసు ఆయనలో ఉండే ఆకర్షణ, ఆ పిల్లలు ఎలా ఆకర్షింపబడ్డారు. మా ఇంటికి రావా నేను తీసుకెళ్తాను అని అడిగాడు ఆ పట్టుకున్న అబ్బాయి. అయితే రాముడు ఎందుకు ఎందుకు పిలుస్తున్నావు మీ ఇంటికి అని నవ్వుతూ రాముడు లక్ష్మణుడు అడిగారు. అడిగితే మా ఇంట్లోనే మా అమ్మ మంచి తాయిలను దాచిపెట్టింది, ఎక్కడుందో నాకు తెలుసు, నీకు అంతా నీకే ఇచ్చేస్తాను రా అన్నట్ట. ఏంటి తాయిలని చెప్పు అంటే, మరేమో అక్కడ ఇంత వెన్న, ఇంత తర్వాత కలకండ ముక్కలన్నీ ఒక చోట పెట్టింది, ఎప్పుడైనా అడిగితే ఒక ముక్కిస్తోని మొత్తం నీకు ఇచ్చేస్తాను, మా ఇంటికి రా అని చేయబట్టి లాగేస్తున్నట్ట. ఇలాగా ఆ పిల్లలందరితో చుట్టూ కబుర్లు చెప్తూ రాముడు ఆ పిల్లల్లాగా కలిసిపోయాడు. ఎంత అద్భుతమైన వర్ణన కదండి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఉన్నట్టుగానే అంత చక్కగా తులసీదాస్ వర్ణిస్తాడు. అలాగా ఇలా పిల్లలతోనూ మాట్లాడుతుంటే ఆ అవధూత మాత్రం ఆయన పక్కనే ఉన్నాడు, ఆయన్ని అలా కన్నార్పకుండా చూస్తున్నాడు. తర్వాత చూస్తే ఉన్నటువంటి సూర్యాస్తమయం అయ్యే సమయం వచ్చింది. ఇంకప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా, ఎందుకంటే మరి గురువు గారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వెంటనే శ్రీరాముడు అన్నట్టు ఇంకా మనం వెనక్కి వెళ్ళాలి లక్ష్మణ, గురువు గారు మన కోసం చూస్తుంటారు, మళ్ళీ సాయంత్రం చేసే విధులన్నీ ఉంటాయి కదా, ఇక వెళదాం అంటే సరే. వెనక్కి తిరిగితే పిల్లలందరూ ఇంకా కొంచెం సేపు ఉండవా అంటే, పెద్దవాళ్ళు చెప్పలేని మాటలు పిల్లలు చెప్పేస్తారు కదా. పెద్దవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు రామా వెళ్ళకు ఉండు అని చెప్పలేదు. కానీ పిల్లలు ఇంకా కొంచెం సేపు ఉండవా మాతో ఆడుకోవా ఇలా అడుగుతున్నారు. కానీ రాముడు మళ్ళా రేపు వచ్చేస్తాగా మళ్ళా ఆడుకుంటా మీ అందరితోటి అని ముందరికి కదిలాడు. కదిలితే అవధూతతో పాటు ఆ పిల్లలు కూడా రాముడు కనిపించినంత దూరం చూస్తూనే ఉన్నారు. అంటే ఇలా బాయ్ 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 చెప్తూ ఉంటాం కదా మనం ఎవరైనా వెళితే, అప్పుడు బాయ్ బాయ్ లేవులేండి, కానీ అలా చూస్తూ ఉన్నారు. రాముడు వాళ్ళందరినీ మెల్లిగా వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు అంట. ఇక సీతాదేవిని చూశాడా లేదా, ఇది మనకి రకరకాల సినిమాల్లో మనకి అలాగా ఈయన వెళుతూ ఉంటే ఆవిడ ఒక కిటికీలోంచి చూసినట్టు ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. మనకి వాల్మీకి రామాయణంలో ఏమీ లేదు, అసలు వాళ్ళు సీతాదేవిని ఇక్కడ ప్రసక్తే లేదు వాళ్ళిద్దరు కలిసినట్టుగా, కేవలం వివాహంలోనే వాళ్ళు కలుస్తారు. కానీ తులసీదాస్కి అది నచ్చలేదు. తులసీదాస్ మళ్ళా ముందన్న కొంచెం కలిపాడు, అదే మనకి సినిమాల్లో తీసేసి ఉంటారు నా ఉద్దేశం. ఆవిడ అందులోంచి అక్కడికి వచ్చినట్టు, అక్కడికి ఒక ఉద్యానవనంలోంచి ఆవిడ బయటికి వస్తున్నట్టు, రాముడు అక్కడి నుంచి విశ్వామిత్రుడి దగ్గరికి వెళుతున్నట్టు, ఇదంతా చెప్పాను కదండి తులసీదాస్ రాసుకున్నాడు. చూస్తే అప్పుడు అమ్మవారిని మొట్టమొదటిసారి స్వామి చూశాడు. అంటే అమ్మవారి దర్శనం అక్కడికి తులసీదాస్కి అక్కడ అయ్యిందనమాట. ఎవరండి ఆవిడ? శక్తి స్వరూపం అమ్మవారి మొట్టమొదటి దర్శనం అనేది మనం అద్భుతంగా చెప్పుకోవాలి. సీతమ్మ ఇంక ఇక్కడి నుంచి ఆవిడే నడిపిస్తుంది రామాయణాన్ని. అలాంటి ఆ శక్తి అక్కడ రాముడు ఆవిడని చూశాడు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు అంటాడు. ఆ చూసుకున్న తర్వాత అప్పుడు ఒక క్షణం చూసి చాలా ఎంత అత్యద్భుతంగా ఉంది అనుకున్నట్ట మనసులో లక్ష్మణుడితో చెప్పాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు. కానీ ఆవిడ ఆయన్ని మనసులో నిలుపుకుని అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించింది. ఆవిడ పార్వతీదేవి భక్తురాలు. అమ్మవారిని ప్రార్థించి నాకు భర్తగా రావాలి అని ప్రార్థిస్తే అమ్మవారికి వేసిన మాల ఈవిడికి సమాధానం చెప్తున్నట్టుగా అక్కడ జారి ఆవిడ దగ్గర పడింది. ఆవిడ వెంటనే దాన్ని ఆవిడ ఆశీర్వచనంగా గ్రహించి సంతోషించింది అంట. ఇది కేవలం తులసీదాస్ రాసుకున్నాడు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి సాయంత్రమే మరి చీకటి పడుతోంది. ఆయన ఎదురు చూస్తున్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఒక్క క్షణం కూడా భగవంతుడి వియోగం తట్టుకోలేకపోతున్నాడు. అంత బ్రహ్మర్షి ఈయన ఆకర్షణలో ఉన్నాడు. వెళ్ళేసరికి వెంటనే వీళ్ళిద్దరూ క్షమించు అని అడిగారు. ఒకటి చెప్తాడండి ఇక్కడ, ఎంత అద్భుతంగా చెప్తాడంటే తులసీదాసు, ఎవరిని చూస్తే భయపడుతుందో అలాంటి వాడు భక్తికి ప్రేమకి భయపడుతున్నాడు అంటారు.
మరి విశ్వామిత్రుడికి ఉండేది నిజానికి పైకి ఒక గురువుగా ఉన్నాడు, కానీ ఆయన భక్తుడు కదండి ఆయనకి. అలాంటి భక్తుడికి ఆయనకున్న ఆ ప్రేమకి శ్రీరామచంద్రుడు భయపడి, క్షమించండి గురువుగారు ఆలస్యం అయిపోయింది అన్నట్టు. ఆయన్ని చూస్తే భయానికే భయం. అలాంటి వీరుడు కదండి, వీరాధి వీరుడు ఆయన. అలాంటి వాడు ఇలాంటి వాడికి భయపడ్డాడు అంటూ రాస్తాడు. రాసి అప్పుడు వాళ్ళందరూ ఏదో సాయంత్రం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఫలహారం అది చేసి, ఇక విశ్వామిత్రుడు నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. వెంటనే రాముడు లక్ష్మణుడు అక్కడికి వెళ్ళారు. ఆయన పవళించుకున్నాడు. పవళించుకుంటే రాముడు వెళ్ళి, స్వామి గురుగారు మీకు నేను కాళ్ళు పడతాను అని వెళ్ళాడు. విశ్వామిత్రుడికి అప్పుడు ఆహా అని చెప్పాలో తెలీదు, వద్దు అని చెప్పాలో తెలీదు. వెంటనే ఏం మాట్లాడకపోతే వెంటనే ఆయన ఒళ్ళో తీసుకుని ఈయన పాదాలు ఆయన ఒత్తడం మొదలెట్టాడు. మీరు ఒక్కసారి విశ్వామిత్రుడు మనస్థితి ఆలోచించండి. విశ్వామిత్రుడు అయిపోండి మీరు. ఆయనకు తెలుసు ఈయన పరబ్రహ్మం అని. రాముడికి ఇంకా తెలియదు నేనే పరబ్రహ్మని, ఎందుకంటే ఆయన మానవ ఇందులో దేహంలో ఉన్నాడు అని ఆయనకు తెలుసు. ఎవరి చేతులు ఇందరికీ అభయములిచ్చు చెయ్యి అంటారు కదండి. ఎవరిని ఇలా వామనుడై కాపాడాడు, లేకపోతే ఏదైనా సరే వేదాలని వెతికి తెచ్చాడని ఎన్ని రకరకాలుగా చెప్తారు. అలాంటి చెయ్యి ఎప్పుడు లక్ష్మీదేవి కరస్పర్శతో ఉండే చెయ్యి తన పాదాలని పట్టుకుంది అనే విషయం విశ్వామిత్రుడు గ్రహిస్తున్నాడు, కానీ చెప్పలేడు నాయన వద్దు అని. ఎందుకంటే శిష్యుడు, ఇక్కడ మళ్ళీ గురు శిష్యుడి సంబంధం ఉంది. అలాంటి వాడు అంత గొప్పవాడు. ఎవరి పాదాలు చూడడానికి ఇలాంటి పరమహంసలు తపస్సు చేస్తూ ఉంటే నిరంతరం ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఆ పాదంలో చిన్న గోరు కనిపిస్తుంది. అలాంటి వాడు తను ఎదురుకుండా కూర్చుని శిష్యుడై ఆయనకి పాదసేవ చేస్తున్నాడు. అది అంత గొప్పవాడు. సలక్ష్మణుడై, లక్ష్మణుడు పక్కన ఉన్నాడు. ఇద్దరు కలిసి ఆయనకి సేవ చేసి ఒక శిష్యుడు ఎలా ఉండాలో మనకందరికీ చూపిస్తున్నారు. గురువు గారి దగ్గర ఎంత వినయంగా ఉండాలి. నా ఇష్టం, నేను ఇంత గొప్పవాడిని అని అన్నాడా? ఎప్పుడు లేదు. గురువు గారు మీరేం చెప్తే అది అలా ఉన్నాడు. ఉండి గురు సేవ చేశాడు. చేసిన తర్వాత ఆయన విశ్రమించారు. విశ్రమించిన తర్వాత రాముడు లక్ష్మణుడు వాళ్ళకి ఏదైతే స్థలం ఇచ్చారో అక్కడికి వెళ్ళారు. అంటే ఇంత చిన్న చిన్న పర్టికులర్స్ ఎందుకు చెప్తున్నానంటే అవి రాసిన విధానం అలా మనసుకు హత్తుకునేలా ఉందండి. మన కళ్ళ ముందు అలా పిక్చర్ కనపడుతూ ఉంటుంది, ఇంకా మర్చిపోలేము అనమాట. అది అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాముడు విశ్రమిస్తే అప్పుడు లక్ష్మణుడు తమ్ముడిగా తన బాధ్యత, అన్నయ్య నువ్వు పడుకో, నీకు నేను పాదసేవ చేస్తాను అని ఆయన ఈయనకి పాదసేవ చేస్తాడు. ఏ పాదం గంగ కడిగిందో, ఏ పాదం ఇలాగా ఒక బలి చక్రవర్తిని కాపాడింది, ఏ పాదం అలాంటి పాదం అండి. అసలు అలాంటి గొప్ప పాదాన్ని లక్ష్మణుడు ఆయన మెల్లిగా ఒత్తడం మొదలెట్టాడు. ఎందుకంటే మళ్ళా మరణాన్ని నుంచి ఇంకా ఆయనకి అవకాశం కూడా దొరకదు, అమ్మవారు వచ్చేస్తుంది బహుశా. అందుకని అంత పరమ పవిత్రంగా తమ్ముడిగా ఎప్పుడు ఆయన మొత్తం జీవితం అంతా అన్నయ్యకి అర్పించి అంత చక్కటి సేవ చేసుకుంటాడండి ఆయన. అలాగా ఆ రాత్రి అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఇది కేవలం మళ్ళా చెప్తున్నాను, ఇది మన రామచరితమానస్లో. ఇప్పుడు మనం మళ్ళా వాల్మీకంలో కొద్దాం. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఏం జరిగింది? మర్నాడు ప్రాతకాలం అందరూ నిద్ర లేచారు. లేచి వాళ్ళ పనులు చేసుకుని జనకుడు ఆయన ముందరే చెప్పాడు, మర్నాడు మా సభకి రండి. అక్కడ యాగం జరిగే సభకి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా ఆయన ఎదురొచ్చాడు. జనకుడు ఎదురొచ్చి విశ్వామిత్రుడిని, రాముడిని, లక్ష్మణుని తీసుకెళ్లి ఆయనకి వినయంగా నమస్కారం చేసి, మీలాంటి వాళ్ళు బ్రహ్మర్షి నా యాగానికి రావడం నా అదృష్టం, నా జన్మ తరించిందండి. ఎందుకంటే ఇది మామూలుగా కోరుకుంటే ఏదో జరిగే విషయం కాదు, ఇంత గొప్ప పని చేశారు, మీకు పైగా వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు, చాలా అద్భుతంగా ఉంది అంటే. అప్పుడు చెప్పాడు ఆయన, ఎందుకు వచ్చాను, ఎక్కడికి తీసుకొచ్చానంటే, మీ ఇంట్లో ఒక శివధనుస్సు ఉంది కదా, ఆ శివధనుస్సుని నా శిష్యులు ఇద్దరు చూడాలని ముచ్చట పడుతున్నారు, అందుకని మేము శివధనుస్సు చూడడానికి కోసం వీళ్ళని తీసుకొచ్చాను అని చెప్పాడు. అంటే వెంటనే అప్పుడు ఆయన చాలా సంతోషం వేసింది ఆయనకి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక ప్రెషియస్ ఏదో ఉందండి, అది ఎవరో వచ్చి ఏమండి మీ ఇంట్లో అది నేను చూశాను, మాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాను, అదొకసారి చూపించరా అంటే మనం గొప్పగా ఫీల్ అవ్వం. అలాగే జనకుడు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. అంటే నా ఇంట్లోది, నాకు సంబంధించింది చూడడానికి వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఇంకొకళ్ళ గొప్ప వాళ్ళని కూడా తెచ్చారు అని. అసలు మీరు, నేను అది తేవడానికి చెప్తాను, సైనికులు వెళ్ళి తీసుకొస్తారు, ఈ లోపల దాని కథ చెప్తాను మీకు అనేసి ఆ శివధనుస్సు గురించిన కథ చెప్పాడు. ఏంటంటే అది ఆ శివధనుస్సుకు సంబంధించిన కథ. వీళ్ళ ఇంట్లో ఎలా వచ్చింది ఆ శివధనుస్సు? అది దక్ష యజ్ఞము జరుగుతోంది. దక్ష యజ్ఞము మనకి శివుడు గురించి చెప్పుకున్నాం. శివుడు గురించి, శివుడు సతీదేవి ఉన్నప్పుడు అక్కడ దక్షుడి కూతురు ఆవిడ దక్షాయణి, ఆవిడే సతీదేవి.
ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు శివుడు. తర్వాత ఆ కొన్ని రోజుల తర్వాత ఈ దక్షుడు ప్రజాపతి, బ్రహ్మలోంచి ఆవిర్భవించినవాడు. ఆయనకి శివుడు నచ్చడు. ఎందుకంటే కొన్ని అంటే ఆయన ప్రారంభం అంతే. అల్లుడిగా చేసుకున్నా కానీ తర్వాత ఆయన నచ్చడు. అందుకని ఆయనకి తగిన గౌరవం ఇవ్వడు. అంటే ఆయన ఒక అంటే చూడడానికి కూడా మామూలుగా ఉండి అలా ఉన్నవాడు, ఆయనకేంటో నచ్చటం. అందువల్ల ఆయనకి తగిన గౌరవం ఇవ్వడు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద యజ్ఞం చేసి అందరినీ పిలిచి అందరికీ హవిస్సులు ఇస్తాడు. కానీ నేను శివుడు లేకుండా యజ్ఞం చేస్తాను అంటూ యజ్ఞం మొదలెడు. అది శివుడు లేని యజ్ఞం కాదు. అప్పుడు విష్ణుమూర్తి లాంటి వాళ్ళు వెళ్ళరు. కానీ కొంతమంది దేవతలు చూడడానికి మరి భయానికి, దక్షుడు అంటే భయం, ఎందుకంటే ఆయన ప్రజాపతి, అందువల్ల అందరూ వెళ్తారు. కొంతమంది వెళ్ళిన తర్వాత అక్కడికి సతీదేవి కూడా తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి భర్తను అడుగుతుంది, నాకు కూడా వెళ్ళాలి. అప్పుడు శివుడు అంటాడు, ఇది మనల్ని పిలవలేదు, పిలవని పేరెంటానికి మనం వెళ్ళొద్దు. కానీ ఆవిడ నా తండ్రి కదా, నేను మా పుట్టిల్లు వెళ్ళాలి అని వెళితే అక్కడ ఆవిడని అవమానం చేయడమే కాకుండా శివ నింద చేస్తాడు దక్షుడు. అది విని భరించలేక ఆవిడ యోగాగ్ని సృష్టించుకొని అక్కడ మరణిస్తుంది. అప్పుడు ఆ విషయం తెలిసిన శివుడు కోపం వస్తుంది. ఇలా చేశాడు దక్షుడు, ఈయన్నే కాదు ఇక్కడ ఈ యాగానికి వచ్చిన దేవతల్ని కూడా నేను సంహరిస్తాను అని వెంటనే విశ్వకర్మని పిలుస్తాడు. పిలిచి నాకు ఒక అద్భుతమైన ఇది కావాలి, ఒక ధనుస్సు కావాలి, దాంతో నేను ఈ దేవతలందరినీ సంహరిస్తాను. అంటే శివుడి దగ్గర ధనుస్సు లేదా అనకండి, ఆయన దగ్గర పినాకము అని గొప్ప ధనుస్సు ఉంటుంది. అందుకే ఆయన పినాక పాణి. అదే కాకుండా అస్త్ర విద్యలో మొట్టమొదటి గురువు ఆయనే అని చెప్పుకున్నాం కదా శివుడు. ఆయనకి ఎన్నో ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన దానికోసం ఆయన విశ్వకర్మని పిలిస్తే విశ్వకర్మ ఒక గొప్ప మహత్తరమైన ధనుస్సు చేసి శివుడికి ఇచ్చాడు. శివుడు దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఈ లోపల అక్కడ దక్షయజ్ఞం ధ్వంసం అయింది వీరభద్రుడితో. ధ్వంసమై దేవతలందరూ పరిగెట్టుకొచ్చి శివుణ్ణి శరణు వేడారు. తండ్రి మమ్మల్ని క్షమించు, ఆయన భయపడతాడు, ఆయన వల్ల భయానికి మేము వెళ్ళాం, కానీ నిన్ను ఎదురించి కాదు, మమ్మల్ని క్షమించు అంటూ అందరూ ఆయన శరణు వేడేసరికి మరి ఆయన శివుడు కరిగిపోయాడు. ఆయన భోళాశంకరు కరిగి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని కోపాన్ని తగ్గించుకుని అప్పుడు చేతిలో ఉంది కదా ధనుస్సు, అంతసేపు పట్టుకున్నాడు. కానీ ఎక్కువ పెట్టి చంపుదాం అనుకున్నాడు. ఈ లోపల దేవతలే వచ్చేసారు. అప్పుడు అన్నాడు, మీరు తపంతో నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ ధనుస్సును నేను మళ్ళా మీకే ఇచ్చేస్తున్నాను, మీ దగ్గరే ఉంచుకోండి అని తన చేతిలో ఉన్న ధనుస్సును దేవతలకి ఇచ్చేశాడు. ఆ దేవతలకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా తపస్సుకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఈ జనకుడి వంశంలో జనకుడికి పూర్వీకుడు, అంటే జనకుడు ముందర ఎప్పుడో 6వ తరంలో ఉన్నాడు, దేవరాతుడు అని. దేవరాతుడు, ఆ దేవరాతుడు చాలా దేవతలతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వచ్చి యుద్ధం చేయడం అలా. ఆ దేవరాతుడికి వీళ్ళు న్యాసంగా ఇచ్చాడు. న్యాసము అంటే ఏంటంటే, కొన్ని రోజులు నీ దగ్గర పెట్టుకో, అలా మాకు ఇచ్చేయాల్సిమా అని చెప్పడం అన్నమాట. అంతే. అంటే పూర్తిగా నీకు ఇచ్చేసి నీదే అని చెప్పడం కాదు, నీ దగ్గర కొన్ని రోజులు ఉంచుకో అని న్యాసము అంటారు. అలా ఇచ్చాడు. ఇస్తే ఆ దేవరాతుడి దగ్గర అప్పుడు తీసుకున్నది అలాగే వీళ్ళ దగ్గర ఉండిపోయాడు. జనకుడి వంశంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంతఃపురంలో ఉండిపోయాడు. శివుడు చేత్తో పట్టుకుని ఇచ్చాడు కదా, వాడిని పాడకపోయినా పట్టుకుని ఇచ్చాడు. ఆయన కరస్పర్శ తగిలినది కాబట్టి వీళ్ళందరూ అతి భక్తితో దాన్ని రోజు పూజా మందిరంలో ఉంచుకుని దానికి గంధ పుష్పక్షాతలు వేసి పూజ చేస్తూ ఉంటారు. చాలా భక్తిగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పి దీనితో పాటు ఇంకొక కథ ముడిపడి ఉంది అంటూ చెప్పారు. చెప్పి అమ్మవారి కథ చెప్పారు. ఇక్కడ సీతమ్మవారు ఎలా జన్మించింది అక్కడ తను చెప్తాడు. ఒక యాగం చేద్దామని జనకుడు మొదలెట్టాడు. ఆయనకి అంటే రాజుగా ఆయన రాజర్షి అని మనం చెప్తాం. అనేక యాగాలు జనుల కోసం అందరి కోసం చేయడం అనేది ఆయన చేస్తూ ఉంటాడు. చేసి ఆ యాగం ఎక్కడైతే చేస్తారో ఆ భూమిని దున్నాలి. అంటే ఆ భూమిని శుభ్రం చేయాలి. శుభ్రం అంటే చిమ్మడమే కాదండి, దాన్ని దున్నుతారు, అడుగు నుంచి దున్నాలి. అది రాజు స్వయంగా చేయాలి. అది ఎవరితోనో పని వాళ్ళతో చేయించే పని కాదు. ఇప్పుడు ఆ రాజుగారు దున్నాలి అంటే మరి బంగారు నాగలి అవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టి ఆయనే స్వయంగా ఆ ఎద్దులని అదిలిస్తూ దున్నుతున్నాడు. దున్నుతూ ఉంటే ఆ నాగలి ఏదైతే ఉంటుందో, నాగలి అంటే హల్ అంటారు కదా, అడుగు పెట్టి, ఆ నాగలికి చివర దాన్ని సంస్కృతంలో సీత అంటారు. ఆ చివర నుంచి ఆ తవ్వుతున్న అప్పుడు కొంచెం దూరం తవ్వగానే అక్కడి నుంచి ఒక శిశువు ఉద్భవించింది. పైకి ఇలా వచ్చింది శిశువు, అంతేగాని అక్కడ ఏదో అడ్డం వచ్చి తవ్వడం అలా కాదు. శిశువు అక్కడి నుంచి ఉద్భవించింది పైకి. ఆవిడ అయ్యో నిజ అంటే ఇక్కడ ఆవిడకి ఏం తల్లి లేదు, ఎవరి తల్లి కడుపులోంచి రాలేదు.
యోనిలోంచి రాలేదు కాబట్టి అయోనిజ అంటారు. అక్కడి నుంచి ఒక దేవాంశగా ఉద్భవించింది, ఒక దేవతామూర్తిగా ఒక శిశువు ఉద్భవించింది. ఆవిడ్ని నేను తండ్రిలాగా పెంచాను అన్నాడు. అంటే ఆ తండ్రి కాదాయన, ఎందుకంటే అమ్మవారు అక్కడి నుంచి ఉద్భవించి అలా అందులోంచి బయటకు వచ్చింది. ఆ నాగలి చాలు, ఆ నాగలి చివర ఉంటుంది కదా, చివర నుంచి ఇక్కడి నుంచి ఇలా ఆవిడ పైకి వచ్చింది. కాబట్టి ఈ చివరని సంస్కృతంలో సీత, ఆ సీత అనే చోటు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పేరు సీత అయింది. ఈ నాగలి చివరని సంస్కృతంలో సీత అంట. అక్కడి నుంచి అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారి పేరు సీత అని పెట్టాను. జనకుడి కూతురు కాబట్టి జానకి అని చెప్పాడు. చెప్పి ఇలాగా ఇప్పుడు విదేహ దేశంలో ఉంటుంది కాబట్టి వైదేహి, ఇలాగ ఆవిడకి పేర్లు పెట్టుకున్నాము. నేను నాకు సొంత కూతురులాగా పెంచుకుంటున్నాను. కానీ ఆవిడ మానవ కన్య కాదు, దేవాంశ సంభూతురాలు. కాబట్టి అలాంటి అమ్మాయికి ఎలాంటి వాడు కావాలి? మనుషుడితో పెళ్లి చేయలేం కదా, దేవాంశ ఉన్నవాడే కావాలి, దైవాంశ సంభూతుడు కావాలి. ఎలాగా అని ఆలోచిస్తే అప్పుడు ఆయనకి ఏమనిపించింది, మనం జనకుడిగా ఆలోచించండి. ఇక్కడ ఆయనకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఆయన ఇంట్లో ఉంది శివధనుస్సు. ఆ శివధనుస్సుని మానవ మాత్రులు ఎత్తలేరు. ఇప్పుడు అక్కడికి తీసుకురావడానికి దాని గురించి చెప్తాను నేను, ఎలా తీసుకొచ్చారు అనేది. అది మానవ మాత్రులు ఎత్తేది కాదు, కేవలం దైవాంశ ఉన్నవాళ్ళు, అంటే శివుడు లాంటి వాళ్ళే రావాలి. అలాంటి దైవాంశ సంభూతురాలికి అలాంటి భక్తే రావాలి. కాబట్టి అది ఎత్తి ఎవరైతే చేతిలో పట్టుకుని దాన్ని ఎక్కువ పెడతారో అలాంటి వాడికి నా కూతుర్ని ఇస్తాను అనుకున్నాడు. ఎందుకంటే కేవలం మనుషులు చేయలేరు, దేవతలే చేస్తారు. అలాంటి వాళ్ళు కనుక వచ్చి ఎక్కువ పెడితే అప్పుడు దేవుడే వాళ్ళు, అలాంటి దేవుడికి నేను నా కూతుర్ని ఇస్తాను అని ఆయన అలా అనుకున్నాడు. అని ఆవిడ వీర్య శుల్క అన్నాడు. అంటే ఏంటి? పరాక్రమమే శుల్కముగా కలది. అంటే శుల్కం అంటే ఇలాగ ఆ అమ్మాయికి ఇవ్వవలసిన డబ్బులు అలాగే. అలాంటి దివ్య పురుషుడే ఆ అమ్మాయికి భర్తగా కావాలి. కాబట్టి ఈ అమ్మాయికి ఇది వీర్య శుల్క సీత అని చెప్పి అని నాకు ఇంకొక కూతురు, ఆయనకు ఇంకో కూతురు ఉంటుంది, ఆ అమ్మాయి పేరు ఊర్మిళ. అంటే ఊర్మిళకి స్వయంవరం లేదు, ఇలాంటి వీర్య శుల్క కాదు, మామూలుగానే అనుకున్నాం. కానీ ఎందుకంటే ఈవిడ దైవాంశ సంభూతురాలు కాబట్టి ఇలాగా స్వయంవరం పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకున్నాను అని ఈ లోపల వాళ్ళు ధనుస్సు తీసుకొచ్చారు. 5,000 మంది బలిష్ఠులైన వాళ్ళు, అంటే చాలా బలంగా ఉన్న వాళ్ళు 5,000 మంది, 8 చక్రాలు ఉన్న ఒక పెద్ద వాహనం మీద ఈ ధనుస్సు పెట్టి అతి కష్టం మీద లాగుతూ ఆ యాగశాలకి తెచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి దాని బరువు ఎంత ఉంటుంది, అది కదలడం ఎంత కష్టం. 5,000 మంది బలిష్ఠులు తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు ఇంకా కథ చెప్తున్నాడు. ఇది వరకు నేను ఎప్పుడైతే ఇలా అనుకున్నానో అమ్మాయికి ఇలా పెళ్లి చేయాలి అని, అప్పుడు ఆ వెంటనే అనేక మంది రాజులు ఇక్కడికి వచ్చారు. వచ్చి అనేక మంది రాజులు వచ్చి వాళ్ళు కూడా దీన్ని ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. అసలు దాన్ని కదపలేకపోయారు. కదపలేక అది ఏంటంటే అంత బరువుది వాళ్ళు ఎత్తలేక కదపలేక ఎక్కువ పెట్టడం అనేది వదిలేసాడు. ఎక్కువ పెట్టడం అంటే ఏంటి? ఒక ధనుస్సు ఉంటుంది, పైన కవర్ లాంటిది ఇలాగా ఉంటుంది, పైన దానికి ఒక తాడుతో కడతారు కదా, ఆ తాడు కట్టబడి ఉండదు, విడిగా ఉంటుంది. అక్కడ ఏం చేయాలంటే ఈయన వెళ్ళి దాన్ని చేతిలో పట్టుకుని ఇక్కడ తాడు కట్టి ఇలా చేతితో దాన్ని సంధించి చూడాలి. అదే అన్నమాట స్వయంవరం. ఒక క్షణం. ఇది స్వయంవరం. ఇది చాలా మంది ప్రయత్నించి ఓడిపోయారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మనకి సినిమాల్లో రావణాసురుడు వచ్చాడు, రావణాసురుడు ప్రయత్నించాడు అని చెప్తాడు. ఇక్కడ రావణాసురుడు ఏమి రాలేదండి. వాల్మీకి రామాయణంలో ఎక్కడ అసలు రావణాసురుడు ప్రసక్తే లేదు. రావణాసురుడు తర్వాత ఎప్పుడో వస్తాడు. మనకి కూడా తొందరలేం లేదుగా రావణాసురుడిని చూద్దామని. అందుకని రావణాసురుడు లేడు, రాలేదు. అందరూ ప్రయత్నించారు, ఓడిపోయారు. ఈ ఓడిపోయిన వాళ్ళందరికీ బయటికి వెళ్ళాక మాట్లాడుకుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. ఏంటి వాళ్ళ కోపం. ఇంత కష్టమైంది ఎవరైనా పెడతారా? 5,000 మంది లాగేది ఒక మనిషి ఎక్కడైనా లాగగలడా? ఈ జనకుడికి కొంచెం మతి తప్పింది, ఇలాంటి పనులు చేస్తున్నాడు. అందుకని మనం ఏం చేద్దామంటే అందరం కలిసి యుద్ధం చేద్దాం, అందరం కలిసి కట్టకట్టి జనకుడితో యుద్ధం చేద్దాం. ఇప్పుడు జనకుడు ఎలాగో ఓడిపోతాడు, అందులో మనకి ఎవరు బలవంతుడైతే వాళ్ళు సీతను పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే అత్యంత సౌందర్యవతి, ఆవిడని ఎందుకు వదలాలి అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే అందరూ రాజకుమారులు కలిసి యుద్ధం ప్రకటిస్తే వెంటనే ఈయన కోట లోపల ఉన్నాడు, వీళ్ళందరూ కోట బయట నుంచి యుద్ధానికి వస్తున్నారు జనకుడి దగ్గరికి. ఇదంతా పాత కథ ఆయన చెప్తున్నాడు. అప్పుడు వచ్చేస్తుంటే అప్పుడు ఏం చేశాడంటే ఆయన దేవతల్ని ప్రార్థించాడు. ఆయన రాజర్షి అని మర్చిపోకూడదు.
అప్పుడు దేవతలు ఏం చేశారు, ఆయనకి గొప్ప శక్తి ఇచ్చారు. ఆ శక్తితో వెళ్ళి వాళ్ళందరినీ ఓడించేశాడు ఈయన జనకుడు. ఓడించేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన కథ. ఇన్ని విధాలుగా ఎంతో మంది ఓడారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు రాలేదు. మళ్ళా ఆ ధనుస్సుని మేము బయటికి కూడా తెలియదు, లోపలే ఉంది. ఈ లోపల నేను ఇలా యజ్ఞాలు అవి చేస్తున్నాను అని అదంతా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ లోపల వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెద్ద మంజూష అంటారు. మంజూష అంటే పెద్ద పెట్టి. ఆ పెట్టికి 8 చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాల మీద పెద్ద ధనుస్సు. ఆ ధనుస్సుకి తాడు కట్టబడి లేదు, విడిగా ఉంది. తర్వాత 5,000 మంది బలిష్ఠులు దాన్ని లాగి తీసుకొచ్చారు. ఇప్పుడు వెంటనే ఆ విశ్వామిత్రుడు రాముణ్ణి చూశాడు. వత్స ధను పశ్చ అన్నాడు. అంటే నాయన ఆ ధనుస్సుని చూడు ఒకసారి అన్నాడు. చూడడము అనే మాట అన్నాడు. చూడు, వత్స ధను పశ్చ అన్నాడు. అంటే వెళ్ళి ఆ ధనుస్సుని చూడు అన్నాడు. చూడడం అంటే మనలో తెలుగులో అర్థాలు చూసుకుంటే ఏంటంటే ఒక చూపు చూడడం అంటాం కదా, అలా ఏదో ఒకటి కానీ ఆ మాట అన్నాడు అంతే. వెంటనే ఆయనకి నమస్కారం చేసి ఈయన వెళ్ళాడు రాముడు. ఆయనకి కుతూహలంగా ఉంది, అదేంటి అందరూ దాని గురించి చెప్పుకుంటున్నారు, అసలే ఆయన సాహసం పరాక్రమం ఉన్నవాడు కదా. అందుకని ఆయనకు సంబంధించిన ఒక అంటే ఇప్పుడు చూడండి, పరాక్రమం ఉన్న వాళ్ళకి అలాంటివి ఇష్టం కదా, కత్తులు లేకపోతే అలాంటివి క్షత్రియులకి ఇష్టం. ఏదో సంగీతం ఉన్న వాళ్ళకి సంగీత వస్తువులు అంటే ఇష్టం, అట్లా ఉంటుంది కదా. ఆయనకి అది చూడాలని అప్పటి నుంచి కుతూహలంగా ఉంది. ఇన్ని కథలు విన్నాడు, శివుడి చేతిలోంచి వచ్చింది అంటాను. చూడ్డానికి వెళ్ళాడు రాముడు. వెళ్ళి చూసేసరికి అక్కడ అందులోంచి ఆ ధనుస్సు కనిపించింది. పెద్ద ధనుస్సు, దాని మీద గంధం, పుష్పం, అక్షంతలు, పూలు అన్ని వేస్తున్నాయి. అంటే రోజు దానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. అది చూసేసరికి వెంటనే ఆయన తలెత్తాడు. ఆయన వినయం చూడండి రాముడిది, ఆ అహంకారం. నేను ఎత్తేసేయగలనులే, నా వల్ల ఒక క్షణం కూడా. వెంటనే అందరూ చూస్తున్నారు. వెంటనే గురువు గారిని చూసి అడిగాడు, నేను ఈ ధనుస్సుని తాకచ్చా అని అడిగాడు. అంటే చూడండి, మనకి చాలా అవతల వాళ్ళు ప్రెషియస్ అని ఏదో పెట్టేసుకుంటే మనం మీద పడిపోయి లాగేం కదా. ఏమంటే దీన్ని ఒకసారి నేను ముచ్చుకోవచ్చా అని అడుగుతాను కదా, అలాగా వెంటనే అడిగాడు. ఈ ధనుస్సుని నేను తాకచ్చా, దీన్ని నేను ఇలా తీయచ్చా, దీన్ని ఎక్కువ పెట్టచ్చా అని అడిగాడు. వెంటనే అక్కడి నుంచి విశ్వామిత్రుడు సరే అనే లోపల వెంటనే జనకుడు సరే సరే అనేస్తున్నాడు. అంటే ఆయనకి ఈయన కుదిరితే బాగుండు, ఈయన చేస్తే బాగుండు అని మనసులో ఎక్కడో ఉన్నట్టుంది. ఈయన అడిగింది, రాముడు అడిగింది విశ్వామిత్రుడిని, ముందునే జనకుడు సరే 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 అనేస్తున్నాడు. విశ్వామిత్రుడు కూడా సరే నువ్వు తీయచ్చు అని చెప్పాడు. అనేసరికి వెంటనే ఆయన ధనుస్సుని పట్టుకున్నాడు. ఇది చాలా గొప్ప సన్నివేశం. ఎందుకంటే ఇది లక్ష్మీనారాయణలను కలిపే సన్నివేశం, శ్రీరాముల్ని కలిపే సన్నివేశం కాదండి, చాలా గొప్ప సన్నివేశం. ఆ వెంటనే రాముడు ఎప్పుడు చెయ్యి పెట్టాడో, దాన్ని ఎప్పుడు తీశాడో, ఎప్పుడు ధనుస్సుని దానికి తాడు కట్టాడో ఎవ్వరికీ కనపడలేట. ఇలా చూసేసరికి చేతిలో ధరుస్తుంది. పైగా ఎక్కడ పట్టుకున్నాడంటే ఆ తీసేటప్పుడు దానికి చూడండి, ధనుస్సు అనేది ఇలా ఉంటుంది, ఒకటి యూ షేప్, మధ్యలో ఒక గీత, మళ్ళీ ఇంకొక యూ షేప్ లా ఉంటుంది కదా, మధ్యలో ఉంటుంది గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ ని పట్టుకుని మనం ధనుస్సును వీళ్ళు ఎలా పట్టుకుంటారు. ఆ గ్రిప్ ని తెలుగులో సంస్కృతంలో లస్తకము అంటారు. లస్తకము అంటే ఆ మధ్యలో పట్టుకునే గ్రిప్ ని, ఆ గ్రిప్ ని ఆ పట్టుకోవడంలోనే తెలుస్తోంది దానికి. ఆయన ఒక క్షణంలో తీసేయగలడు అని జనకుడికి అర్థమైపోయింది. ఎందుకంటే జనకుడు కూడా గొప్ప వీరుడు. అటు ఒక వీరాధి వీరుడు మాత్రమే ఒక వీరుణ్ణి గుర్తించగలడు కదండి. అలా ఠక్కుమని తీస్తున్నాడు. తీస్తే అది ఒక్కసారి ఆ చేతిలో ఎత్తి పట్టుకుని ఆ అల్లెత్రాడిని బిగించేసి పైకి దాన్ని సంధించి ఆకరణాంతం పైకి ఇలా లాగేసరికి ఆ విల్లు పెళ్ళుమని విరిగేసరికి ఒక పిడుగు లాంటి ధ్వని వచ్చింది కండి. అది ఏంటంటే ఆ ధ్వని ఏంటో ఎవరికి అర్థం కాలేదు సరికదా. అక్కడ నలుగురు తప్ప మిగతా అందరూ మర్చిపోయారు. ఎవరా నలుగురు? జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. నలుగురు మాత్రమే తెలివిగా ఉన్నారు. జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. మిగతా అందరూ మర్చిపోయారు. ఎందుకంటే ఆ చప్పుడు, ఆ ధ్వని తట్టుకోలేక. తర్వాత ఒక 2 నిమిషాల్లో అందరూ తేరుకుని అందులోంచి లేచారు. లేచి కరతాళ ధ్వనులు చేశారు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు, రాముడికి జై అంటున్నారు. అంత కోలాహలంగా ఉంది. ఎందుకంటే ఆయన అది చేసేసాడు, ఏదైతే స్వయంవరానికి ఉందో అది చేసేసాడు. వెంటనే జనకుడు పట్టలేకపోయాడు సంతోషం. అత్యద్భుతం, అమోఘం, అచింత్యం, ఇలాగా రకరకాలుగా అన్ని విశేషణాలతో పొగిడేశాడు రాముడిని. ఎంత గొప్పవాడివయ్యా, ఎంత చక్కగా చేసావు, ఎవరు ఊహించని పని చేసావు, ఇంత చిన్న పిల్లాడివి, ఇలా చేసేసావు నువ్వు అని పొగిడేసేసి, నేను ఇలా కాదు, నేనేం చేస్తానో తెలుసా, ఇప్పుడు
ఇది ఈ విషయం. ఇప్పుడు నేను నా కూతుర్ని నీకు నేను ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న శ్లోకం చెప్పుకుందాం. ఎందుకంటే ఇలా పేలవంగా చెప్పుకుంటే మరీ బాగుండదు కదా! ఇక్కడ ఆ వచ్చిన చప్పుడుకి ఎంత చక్కటి శ్లోకం చెప్పారంటే, భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ ధీర్యతః నిపేతుశ్చ నరా సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. అంటే భూమికంపశ్చ సుమహాన్ పర్వతశ్చేవ ధీర్యతః నిపేతుశ్చ నరా సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానాం తౌ చ రాఘవౌ. ఇక్కడ పర్వతాలు బద్దలయ్యాయేమో అనిపించింది, భూమి కంపించింది. తర్వాత విశ్వామిత్రుడు, జనకుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప మిగతా అందరూ మూర్ఛపోయారు. ఆ పెళ్ళుమని ఒక పిడుగు లాంటి ధ్వని మాత్రమే అందరికీ తెలిసింది. అదేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు అని వాల్మీకి రాశాడు. ఎలాగంటే దీని గురించి ఇది వాల్మీకి రాసింది. కానీ మనం మిగతా కవులను కూడా ఒకసారి అందరినీ టచ్ చేయాలండి. లేకపోతే ఇలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని వదిలేస్తే మనశ్శాంతుడు కదా. మొట్టమొదట మనకి ఎవరో తెలియని కవి, అది మనకి తర్వాత ఘంటసాల కూడా ఒక పాటలా పాడారు. అదొకటి నాకు గుర్తొచ్చింది. ఏంటంటే ఒకే సంఘటన ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్క మనసులో ఒక్కొక్కలాగా అనిపించింది. అది దాని గురించి ఒక పద్యం. పెళ్ళుమనే విల్లు, గంటలు ఘల్లుమనే, గుభిల్లుమనే గుండెలు నృపులకు, జల్లుమనియే జానకి దేహము, ఒక నిమేషమునందే భయము జయము విస్మయము కదురా అంటాడు. అంటే ఒకే టైంలో ఒకళ్ళకి భయం, ఒకళ్ళకేమో విస్మయం, ఒకళ్ళకేమో సంతోషం, ఒకళ్ళకి గొళ్ళు గగురుపాటు ఇలా కలిగింది. ఒకటే పని ఇంతమందిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కది కలిగించింది అని రాశారు. తర్వాత ఈ ధనుర్భంగం అంటారు దీన్ని, శివ ధనుర్భంగం, భంగం అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ భంగం ఎందుకు అవ్వాలి? అది అందరికీ వచ్చే డౌట్. అది చెప్పాను కదా, రామాయణంలో మన రహస్యాలు శోధించుకుంటూ వెళ్ళిపోతాం. అది భంగం ఎందుకు? శివుడు ఆయన ఏమన్నాడు? శివుడు ధనస్సును ఎక్కువ పెట్టమన్నారు. మరి రాముడు ఎందుకు విరిచాడు? విరవలేదు, అది విరవబడింది, అది విరిగిపోయింది. ఎందుకు విరిగింది అంటే రాముడు, శివుడు స్పర్శించిన విల్లు మళ్ళా రాముడు స్పర్శించాడు. ఇంకా తర్వాత ఎవరు దాన్ని స్పర్శించకూడదు, అది దేవతా సంబంధం కదండి. అందుకని అది ఇంకొకళ్ళు స్పర్శించకూడదు. అది మళ్ళీ విల్లులో ఉంటే ఇంకోళ్ళు ఎవరో తీస్తూ ఉంటారు, దాన్ని ముట్టుకుంటూ ఉంటారు. ఇక దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. రెండు, ఆ విల్లు రాముడి స్పర్శ కోసం వేచి ఉందిట. ఏమండి, చేతనాలే కాదండి, అంటే మనుషులే కాదు, విల్లులు, తర్వాత చెప్పాను కదా ఒక రకరకాలు అన్ని ఎదురు చూస్తున్నాయి. పక్షులు, జంతువులు అలాంటివి కూడా రాముడి స్పర్శ కోసం ఎదురు చూస్తున్నాయి. అలా ఎదురు చూస్తోంది విల్లు కూడా. రాముడి స్పర్శ ఎప్పుడైతే దానికి తగిలిందో అది ఇంకా విరిగిపోయింది. ఇంకా అంటే దానికి సార్థకత చేకూరిపోయింది. ఇంకా నేను ఉండే అనవసరం, ఇంకా అక్కడితో విరిగిపోయింది. ఎంత గొప్ప పని చేస్తుందో చూడండి. ఇంకా అనవసరం కదా, అది ఒక పీక్ అంతే, అయిపోయింది, అక్కడితో దాని పని అయిపోయింది. ఇంకా అది అందుకని విరిగిపోయింది, సార్థకత అయిపోయిందని చెప్పారు. ఆ విధంగా అందుకని అక్కడికి విరిగిపోయింది. ఇప్పుడు ఈ ధనుర్భంగం జరిగిన తర్వాత, అంటే విరిగిపోయిన తర్వాత దానితో పాటు అనేకమైన భంగాలు జరిగాయి. ఏంటి భంగాలు అంటే అది చెప్తారు. ఒకటి, జనులకు అనేక సందేహాలు ఉన్నాయి. అసలు విల్లు విరుగుతుందా, ఇలాంటి విల్లు విరిచేవాడు వస్తాడా, ఇలాంటివి జనకుడు ఇలా ఎందుకు చేశాడు అని రకరకాల సందేహాలు. ఆ సందేహాలన్నీ భంగం అయిపోయాయి. తర్వాత చెలికత్తెలకి ఆవేదన, జానకి చెలికత్తెలు పాపం చూడు, ఇలా జానకి ఇలా ఉంది, ఈవిడికి పెళ్లి ఎప్పుడవుతుందో మనందరం చూడాలి అని వాళ్ళకి ఒకలాంటి ఆవేదన. ఆ ఆవేదన భంగం అయిపోయింది. తర్వాత జానకి దుఃఖం, రాముడు వచ్చాడు, చూసింది, మళ్ళీ వస్తాడా, పెళ్ళవుతుందా, ఈమె విరుస్తాడా విల్లు అని ఆవిడ కొంచెం దుఃఖం. ఆ దుఃఖ భంగం అయిపోయింది. తర్వాత జనకుడి ఊహలు, జనకుడికి వస్తే బాగుండు కదా, ఏంటి ఇంకెవరో ఏమిటవుతుందో, ఇంకా ఎన్ని రోజులు, ఇలాంటి భయాలు వాటికి అవి భంగం. తర్వాత అందరికంటే ఉత్కంఠ ఎవరికి ఇక్కడ ఎక్కువ? లక్ష్మణుడు ఉత్కంఠతో ఉన్నాడు. అన్నయ్య కదా, తొందరగా వెళితే బాగుండు, విల్లు విరిస్తే బాగుండు, ఇలా పట్టుకుంటున్నాడా అలా పట్టుకుంటున్నాడా, ఇలా ఇలా వంగి వంగి చూసిస్తున్నట్టు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడి ఉత్కంఠ భంగం అయిపోయింది. రాజులకి అహంకార భంగం అయింది. చుట్టూ అనేక రాజులు అక్కడ బయట ఉండి యుద్ధం చేశారు కదా, వాళ్ళందరికీ అహంకార భంగం అయిపోయింది. ఇన్ని విధాలుగా భంగం అయ్యాయి. ఇన్నే ఒక విల్లుతో పాటు ఇవన్నీ భంగం అయ్యాయి అని రాశారు. తర్వాత
ఆ విల్లుని విరిసేటప్పుడు రాముడిది అభ్యర్థన. ఆయన వచ్చి నేను విల్లు చూడొచ్చా, తీయచ్చా, విరవచ్చా అని అడిగాడు. అభ్యర్థన. జనకుడిదేమో ఆకాంక్షట. జనకుడు ఈయన విరిస్తే బాగుండు, ఈ అబ్బాయి చేతిలో విరిగితే బాగుండు, మా అమ్మాయిని ఇచ్చేస్తాను, అది ఆకాంక్ష. విశ్వామిత్రుడిది దీవెన. 3 అక్కడ కలిసి ఉన్నాయిటండి. ఒక అభ్యర్థన, ఒక ఆకాంక్ష, ఒక దీవెన, 3 కలిసి ఆ విల్లు విరవబడింది అంటారు. అంటే కవులకి అనేక మంది కవులు ఒక్కొక్కలా రాసేసుకున్నారు. ఇలా రాసేసుకున్న తర్వాత మనం మొట్టమొదట విశ్వనాథ వారిది చెప్పుకుని అప్పుడు మళ్ళా మనం తులసీదాస్కి వెళ్తాం. ఎందుకంటే తులసీదాస్లోకి వెళ్తే బయటికి రావడం కష్టం. విశ్వనాథ వారు ఏం రాశారంటే, విశ్వనాథ సత్యనారాయణ ఆయన రామాయణ కల్పవృక్షం అందులో రాసుకున్నారు. ఆయన విల్లు విరవడానికి ఎప్పుడైతే వెళ్ళి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను లస్తకము అంటే గ్రిప్ ని పట్టుకునేసరికి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక యాగశాల లాంటి దానిలో ఒక సభలో ఉన్నారు. ఆ సభలో పైన ఒక కిటికీ ఉంది. కిటికీలో అంతఃపుర స్త్రీలు ఉన్నారు. ఆ విషయం రాముడికి తెలియదు. అది కరెక్ట్ గా ఈ విల్లు ఎత్తేది ఆ పైన ఉందట. అది రాముడికి తెలియదు. రాముడు ఎప్పుడైతే వంగి విల్లును పట్టుకున్నాడో పైన చప్పుడు వినిపించింది. ఆడవాళ్ళు గలగలలు ఏంటి అన్నట్టుగా చూశాడు. అంటే చూడాల్సిన సమయం వచ్చింది కాబట్టి అప్పుడు చూశాడు. విశ్వామిత్రుడి దృష్టిలో రాముడు సీత అప్పుడు చూసుకున్నారు అంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. తులసీదాస్ కాదు, ముందరే చూసేశాడంట. వాల్మీకి ఏమో అసలు చూడలేదు, పెళ్ళైన తర్వాతే అంట. మనం వాల్మీకితో వెళ్ళాలి, కానీ ఊరికినా ఇవి చెప్పుకుంటాం. అయితే విశ్వనాథ సత్యనారాయణ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో ఆ పట్టుకున్న తర్వాత అంతఃపుర కాంతల సవడికి ఇలా పైకి చూసేసరికి అక్కడ స్వర్ణకాంతులతో సీతామహాలక్ష్మి దర్శనమైంది ఆయనకి. ఇలా చూసేసరికి వెంటనే ఇలా చూశాడు. ఇలా చూపు అక్కడే ఉందిట. ఒక్కసారి ఇలా చూసి తీసేశాడు. చెయ్యి మాత్రం దీని మీదే ఉంది. వచ్చి వెంటనే ఠక్ అంటే ఇది తీయడం చూడడం 2 ఒకేసారి జరిగాయి అని ఒక పద్యం రాశారు. శ్రీ రఘురామచంద్రునికి చిత్తము జానకిపై, కరమ్ము విస్పార శరాసల లస్తకముపై యుగపత్ చిత్రతమయ్యే అన్నాడు. అంటే సైమల్టేనియస్ గా 2 ఒకేసారి జరిగిపోయాయి అని. అందుకని ఆయన తాడు బిగించడం ఎవరికి కనిపించట్లేదు. అంత వేగంగా సులభంగా తాడు బిగించి, అదేంటి ముందర నుంచి కట్టే ఉందా ఇది అని అందరికి అనుమానం వచ్చేలాగా ఒక్క క్షణంలో తీసేసి అది తీసి మొత్తం సంధించినప్పుడు అది ఇంకా విరిగే ముందర ఇలా చేసి అది ఇంకా విరుగుతున్నప్పుడు ఇలా ఉన్న విల్లుని వెంటనే ఏం చేసేట, ఇలా వంచట. విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఊహ. ఇలా ఉన్నది ఇలా ఎందుకు చేశాడు అంటే, అమ్మవారికి తను కనపడట్లేదేమో అని ఆయనకు అనుమానం వచ్చింది. ఎదుర్కొన్న సీతాదేవి చూస్తోంది కదా, చూస్తుంటే తను ఈ విల్లు అడ్డం వస్తోందేమో అనేసి ఏం చేశాట, ఇలా ఉన్న విల్లుని ఇలా తిప్పేశాడు. తిప్పేసరికి అప్పుడు తన మొహం స్పష్టంగా అమ్మవారికి కనిపిస్తుంది. అది ఒక చిన్న చెడుక్ అంటారు కదా, అది అని ఆయన రాస్తారనమాట. అతని దృష్టికి జానకి ఆగలేదు. అంటే ఆయన ఇలా తలెత్తి చూసేసరికి అమ్మవారు ఇలా కళ్ళు దించేసుకుంది, భయపడి సిగ్గుపడి. భయం కాదు, సిగ్గుతో తల దించేసుకుంది. ఆయన కృష్టికి శివధనుస్సు ఆగలేదు. అంటే ఆయనకి శివధనుస్సు ఎక్కడ ఆగలే, ఒక్క నిమిషంలో దాన్ని విరిగిపోయింది. సీత పూజడ వెన్నుగా శిరస్సు వంచే. అమ్మవారు పెద్ద పూల జడ వేసుకుని ఉందట, రాజకుమార్తె కదా. వేసుకుంటే ఎప్పుడైతే ఈయన ఇలా దృష్టి పడిందో వెంటనే ఇలా తల దించుకునేసరికి పెద్ద పూల జడ ఇలాగా తల అలా వంచినట్టుగా కనపడింది. చెరుకు గడవోలే నడిమికి విరిగే ధనువు. ఒక చెరుకు గడలాగా టక్ అని ఒక క్షణంలో విరిగిపోయింది, అంతే ధనుస్సు అని చెప్పి రాశారు. ఇది అంటే ఆయన దృష్టిలో ఆయన ఊహలు అంత అందంగా ఆయన రాసుకున్నారు. అది అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సు ఆగలేదు. సీత పూజడ వెన్నుగా శిరస్సు అంచే, చెరుకు గడవోలే నడిమికి విరిగే ధనుస్సు అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసుకుంటారు. ఇలాగా ఇక మనం తులసీదాస్లోకి వెళదాం. ఆయన ఏం చెప్పారు, ఎప్పుడైతే సీతాదేవి అంతకు ముందరే చూసింది ఆయన దృష్టిలో కదా రాముణ్ణి, ఆవిడ మొట్టమొదట గణపతిని ప్రార్థించినట్టు. ఎప్పుడైతే రాముడు వస్తున్నాడో ఈ శివధనుసు దగ్గరికి ఆవిడ పైనే ఉంది, ఎవరు చెప్పలేదండి. ఇక్కడ పక్కనే ఉంది, దండ పట్టుకుని రెడీగా ఉంది, అందరూ రాజులు ఉన్నారు, స్వయంవర సభ కానే కాదు, అది యాగ సభ. అందులో ఇది ఒక ముచ్చటగా వీళ్ళు వెళ్ళారు, చూశారు, అప్పుడు ధనుస్సుని విరిచారు, అది అందరూ చెప్పారు. కానీ మనకి సినిమాలు అలా తీసేశారు, అదొక పెద్ద స్వయంవరం, అందరూ రావడం, అందరూ ప్రయత్నించడం, రావణాసురుడు వచ్చాడు, ఇదంతా ఏమీ లేదు. అయితే రాముడు ఎప్పుడైతే వచ్చి చూస్తున్నాడో అమ్మవారు అక్కడి నుంచి చూస్తోంది. సీతాదేవి చూసి మొట్టమొదట గణపతిని ప్రార్థించింది, నాయన ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ధనుస్సు
గణపతి ప్రార్థన తల్లి కూడా చేస్తుంది. చూడండి, ఆవిడ కూడా చేస్తుంది, చెయ్యాలి. తర్వాత సూర్యుడు, ఆవిడకి సూర్యోపాసన ఉంది అమ్మవారికి, సీతాదేవికి. ఆవిడ అంటే ఇక్కడ అన్నీ మనకు తెలుస్తాయి. సూర్యోపాసన, ఆవిడ పొద్దున లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటుంది, చేసి ప్రార్థిస్తుంది. అందుకని సూర్యుడికి కూడా నమస్కారం చేసింది. స్వామి, నువ్వు సూర్య వంశంలోంచి వచ్చాడు ఆయనే నాకు పతి కావాలి, అందుకని నాకు నువ్వు సాయం చెయ్యి అని పార్వతీదేవి, ఆవిడకి ఇష్టమైన, ఆవిడ భక్తురాలు కదా, ప్రార్థించి చివరికి శివధనుస్సుని ప్రార్థించింది. శివధనుస్సు ఆవిడ రోజు వెళ్ళి వాళ్ళ దేవుడి గదిలో ఉంటుంది, ఆవిడ దండం పెట్టు ధనుస్సుని ప్రార్థించి, నిన్ను రోజు నీకు దండం పెట్టుకుంటాను, నీ మీద పూలు వేస్తాను, పసుపు కుంకాలేసి పూజ చేస్తానమ్మా. ఇదేమో ఇట్లా నా స్వయంవరం కింద నాకు వీర్యశుల్కగా ఉండాలని నా జనకుడు పెట్టాడు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఇంతవరకు నేనేం అడగలేదు. రాముడు ఎప్పుడైతే నీ సమీపంలోకి వస్తాడో అప్పుడు నువ్వు తేలికైపోవు, నీ బరువు అంతా తగ్గించేసుకోవా, ఎందుకంటే అప్పుడు తేలిగ్గా రాముడు తీస్తాడు. నువ్వు బరువు ఉంటే రాముడు ఎత్తలేడేమో, సుకుమారంగా ఉన్నాడు, ఇది ఒక్క సాయం నాకు చేసి పెట్టావా అంటూ ధనుస్సుని ప్రార్థిస్తోంది. పిచ్చి తల్లి, పిచ్చి తల్లి అండి, ఆవిడకి తెలీదా ఆయన ఎవరు? కానీ అమాయకంగా, అంత ముగ్ధగా, అంత మనోహరంగా ఉంది తల్లి. అలా అడిగేసరికి అలా ప్రార్థిస్తోంది. ఇదంతా అవుతుంటే సీతకి తల్లి ఉంది, అంటే జనకుడి భార్య, ఆవిడ పేరు సునైన. ఇది రామచరితమానసులో ఆయన రాసుకున్నాడు. ఆవిడ అక్కడికి వచ్చింది, అంటే హడావిడి కోలాహలం చూసి మళ్ళా శివధనుస్సుని ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడికి అని అడిగింది. అంటే లేదు, ఎవరో విశ్వామిత్రుడు వెంబడి రాముడు లక్ష్మణుడు వచ్చారట, దశరథుడు కొడుకులు, వాళ్ళు చూస్తామంటున్నారు, తీసుకొచ్చారు. ఓహో, అయితే ఏంటి వాళ్ళ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను కూడా వస్తానని ఆవిడ కూడా అంతఃపురంలోంచి చూస్తే ఇక్కడికి రాముడు లక్ష్మణుడు చూస్తే, రాముడిని చూసి ఆవిడ సరదా వేసినాడు, ముచ్చట పడిపోయింది. ఎంత బాగున్నాడు పిల్లాడు, నాకు సీతకు చేసుకుంటే బాగుండు అనుకుని వెంటనే జనకుడి మీద కోపం వచ్చేసింటాడు. ఏంటో ఈయనకి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా, ఇలాంటి కష్టమైన పరీక్షలు పెడతాడు, ఆ పిల్లాడేమో అంత సుకుమారంగా ఉన్నాడు, అసలు 7 మల్లెపూలు ఎత్తులా ఉన్నాడు, ఆ చేతులతో అసలు అవి శివధనుస్సుని ఎత్తగలడా, మన ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎంత బరువు అది, ఇలాంటివి ఎవరైనా పెడతారమ్మా, నా భర్తకు చెప్పేవాళ్లే కరువు అయ్యారు అసలు అని తిట్టుకుని తర్వాత ఆవిడందుట మళ్ళా అందుట, ఇప్పుడు ఆ ధనుస్సును ఎత్తబోతాడు ఆ పిల్లాడు, ఏ చేతి మీదో కాలు మీదో వేసుకున్నాడు అనుకోండి, దెబ్బ తగిలితే రేపు పొద్దున దశరథుడికి మనం ఏం చెప్పుకుంటాం సమాధానం, అంత మాత్రం తెలియదేంటి నా భర్తకి అంటూ భర్తను విసుక్కుంటుంది. ఒక టిపికల్ ఒక ఇంట్లో ఒక గృహిణిలాగా ఆలోచించింది. ఆవిడకి ఇంటికి వచ్చిన ఆ అబ్బాయి నచ్చాడు, కానీ మొగుడు మీద కోపం, ఏంటి ఇలాంటివి పెడతాడు ఈయన, అలా శుభ్రంగా పెళ్లి చేద్దాం కదా అని మళ్ళా ఏ కాలు మీద చెయ్యి మీద వేసుకుని ఏదో నొప్పి గాయం ఏమైతే, అంత పెద్ద దశరథుడికి మనం మాట ఏం చెప్పుకోవాలి, వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి కదా, ఏంటి ఇలాంటి పని చేస్తాడు అంటూ మొగుడిని విసుక్కుందిట. అది ఎంత అప్పుడు వెంటనే చెలికత్తలు అన్నట్టు, నువ్వేం భయపడకమ్మా, అక్కడ ఆయన ఎవరనుకుంటున్నావు, తాటకిని చంపాడు, ఇది ఒక లెక్క, ఒక్క నిమిషంలో తీసేస్తాడు, వీరిచేస్తుంది, భయపడకు అని చెప్తుంటే అప్పుడు కొంత శాంతి. అలాంటి సునైన కూడా ఈయన ఎప్పుడైతే విల్లు చేతిలోకి తీసుకుని విరిచాడో ఆ అత్యంతానందాన్ని పొందింది. ఆహా, నా కూతురికి ఇంత మంచి మొగుడు దొరికాడు కదా అని పొంగిపోయింది ఆవిడ. ఇలాగా అది ఇదంతా మళ్ళా ఈయన తులసీదాస్ ఊహ ఇలా చేసిన తర్వాత అప్పుడు మళ్ళా మన వాల్మీకి దగ్గరికి వచ్చారు. వెంటనే ఈయన అన్నాడు, నా కూతుర్ని నా కూతుర్ని నేను ఇచ్చేస్తున్నాను శ్రీరామచంద్రుడికి అనేసాడు జనకుడు. అంత తేలిగ్గా అలా ఇవ్వడం, ఒక క్షణంలో పెళ్ళైపోవడం ఇవన్నీ జరిగే విషయాలు కాదు. ఆయన స్వయంవర నియమాన్ని పాటించాడు, స్వయంవరంలో గెలిచాడు, అంతవరకు. మరి వివాహం జరగాలి అంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని ఇలా చేయడం కాదు. అంటే మనకి ఇవన్నీ ధర్మాలు నేర్పిస్తున్నారు అన్నమాట. అందుకని ఆయన ఏం చేశాడు, తన దూతలు కొంతమందిని పిలిచారు. ఒక రాజుగారి దగ్గర అనేక మంది దూతలు ఉంటారు. కొంతమంది గబగబగబా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అవసరం, కొంతమంది మెల్లిగా వెళ్తారు, అట్లా వాళ్ళకి ఎక్స్ప్రెస్ డెలివరీలు, స్లోగా వెళ్ళేవి ఇలా ఉంటాయి. అలాంటి దూతల్ని పిలిచాడు, వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోగలరు. అలాంటి దూతల్ని పిలిచి ఒక ఉత్తరం లాగా రాసి తర్వాత నోటితో కూడా చెప్పమన్నాడు. ఏంటంటే ఇలాగా మా విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు మా ఇక్కడికి వచ్చారు, నేను జనకుడిని, మా ఇంట్లో ఇలాగ ఒక శివధనుస్తుంది, మా అమ్మ సీతాదేవి దానికి స్వయంవరం కింద అది పెడితే రాముడు వచ్చి విశ్వామిత్రుడు చెప్పగా, ఆ మాట స్పష్టంగా చెప్పాడు, విశ్వామిత్రుడు చెప్పగా ధనుస్సుని వీర్చాడు, అందువల్ల మేము రాముడికి సీతకి వివాహం నిశ్చయించాము అని, రాముడికి సీతకి అని మళ్ళా నాకు చెప్పాడు. చెప్పేసి దానికి మీరందరూ రావాల్సింది, మీరు మీ ఆశీస్సులతో మీరందరూ రావాలి, మనందరం కలిసి వివాహాన్ని సుసంపన్నం చేయాలి అని చక్కగా పెట్టాడు. పెట్టేస్తే ఆ దూతలు ఎక్కడ ఆగకుండా 3 రోజులు ప్రయాణం చేశారు. అంటే పగలు రాత్రి, పగలు మధ్య మధ్యలో ఏదో ఆహారానికి మాత్రమే ఆగి అక్కడి నుంచి ప్రయాణం చేసి వాళ్ళు
అయోధ్యకు చేరారు. అయోధ్యకు చేరి ఆయనకి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన పెద్ద సభ తీరున్నాడు దశరథుడు. మరి ఈయనతో పోల్చి చూసుకుంటే ఆయనది ఇంకా పెద్ద రాజ్యం, ఆయన చాలా పెద్ద బాగా సుసంపన్నుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఈయన ఇచ్చిన అవి శుభలేఖ అవన్నీ ఇచ్చి జరిగిందంటే చెప్పారు. ఇలాగ మా రాజుగారు జనకుడు, అక్కడికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వచ్చారు. అయితే ఆయన వాళ్ళు ధనుస్సు చూద్దాం అనుకున్నారు. అప్పుడు ధనుస్సు తీస్తే రాముడు ఎక్కు పెట్టాడు. విశ్వామిత్రుడు చెప్పగా ఎక్కి ఆ విల్లు విరిగింది. వెంటనే మేము అంతకు ముందరే స్వయంవర నియమం పెట్టాడు మా రాజు. దాని ప్రకారం మా సీతాదేవిని, మా రాజకుమారిని మీ రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మిమ్మల్ని రమ్మన్నారు. దశరథుడు చాలా సంతోషించాడు. అబ్బా, ఆయనకి అంతకు ముందరే కదా నా పిల్లలకి పెళ్లి చెయ్యాలి ఎలాగా, నా కోడళ్ళు ఎలా ఉంటారు అని మాట్లాడుకుంటున్నప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు కదా. అది వెంటనే ఆయన గుర్తు చేసుకున్నాడు. చూసారా, ఎలాంటి సమయంలో అలాంటి బ్రహ్మర్షి వచ్చాడు కదా. మంచి మాటలు జరుగుతుంటే అలాంటి వాళ్ళు వస్తే అంత మంచి జరుగుతుంది అనుకుంటాం. అసలు ఇలా వచ్చాడు, నా పిల్లల పెళ్లి మాటలు అనుకుంటున్న టైంలో ఇలా వచ్చాడు కాబట్టి ఇంత చక్కగా అన్ని ముందరికి జరుగుతున్నాయి. ఇప్పుడు వివాహం కూడా ఆయన ఆశీర్వచనంతో కుదిరింది కాబట్టి మనందరం వెళ్ళాలి అని వెంటనే వశిష్ఠుడికి చెప్పాడు. వశిష్ఠుడు ఆశీర్వదించాడు. చక్కగా అవుతుంది కళ్యాణం, మనందరం కలిసి వెళ్ళాలి. మరి ముహూర్తం రేపే మనం బయలుదేరాలి అని ముహూర్తం పెట్టాడు. వెంటనే వామదేవుడు, మనకు తెలుసు కదా వశిష్ఠుడు వామదేవుడు ఆయన ముఖ్య పురోహితులు. తర్వాత మీకు జాబాలి అని మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి మీరందరూ రావాలి అని చెప్పాడు. తర్వాత ఆయనకి 8 మంది మంత్రులు ఉన్నారు సుమంత్రుడితో సహా. అందులో ఒక మంత్రిని అక్కడ రాజ్యంలో ఉంచి మిగతా వాళ్ళందరితో కలిసి ఆ వివాహానికి బయలుదేరారు. అందులో ఏంటంటే వాళ్ళకి ఆ చక్రవర్తుల వాళ్ళకి కొన్ని ఉంటాయి. దాంతో వాళ్ళు రాణులు రాకూడదు, మహారాణులు రాకూడదు పెళ్లికి. వాళ్ళని వదిలేసి, అంటే వాళ్ళకి వేరే దేశానికి అలా వివాహాలకి రారు వాళ్ళు, సొంత పిల్లలైనా సరే. అందుకని ఇక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి రాలేదు. దశరథుడు, మంత్రులు, పురోహితులు, తర్వాత ఇంకా అనేక మంది కలిసి మర్నాడు ముహూర్తం పెట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి రావడానికి సిద్ధమయ్యారు. వెంటనే అప్పుడు దశరథుడు చెప్పాడు, ఇది పెళ్లికి మనం వెళుతున్నాం కాబట్టి అందులో కోడలు కదా, మన కోడలికి మరి బోల్డంత బహుమానాలు ఇవ్వాలి కాబట్టి అనేక వజ్రాలు, వైఢూర్యాలు, నగలన్నీ సిద్ధం చేయండి. అత్యద్భుతమైన చీనాంబరాలన్నీ పెట్టుకోండి. అవన్నీ మనం ఇవ్వాలి, అమ్మాయికి ఇచ్చి తీసుకురావాలి మన కోడల్ని ఇక్కడికి అనేసి అవన్నీ సిద్ధం చేశారు రాణులు. అవన్నీ రథాల మీద ఎక్కించుకుని వీళ్ళు బయలుదేరారు. వీళ్ళకి మరి వాళ్ళు 3 రోజుల్లో వచ్చారు దూతలు. వీళ్ళు మాత్రం 3 రోజుల్లో వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఈయన కొంచెం వృద్ధుడే, అంత గబగబా ఆగకుండా వెళ్ళలేడు. కాస్త అక్కడక్కడ ఆగి విశ్రాంతి తీసుకుంటూ, పైగా వెళ్ళాలనే ఉత్సాహం, కొడుకు పెళ్లి అనుకోకుండా కుదిరింది. తర్వాత అంతంత గొప్ప పనులు చేశారు రామలక్ష్మణుల్ని, వాళ్ళని చూడాలి. ఆ ఉత్సాహంలో గబగబా వెళ్ళేసరికి మొత్తం మీద వాళ్ళకి 4 రోజులు పట్టి. ఈ దూతలు 3 రోజుల్లో వచ్చారు, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పట్టి. అందరూ ఆయన పరివారంతో వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైతే పొలిమేరల్ అవుట్స్కర్ట్స్ లోకి వచ్చారని తెలిసిందో వెంటనే జనకుడు తన పరివారంతో వచ్చాడు. వచ్చి వీళ్ళందరికీ అతిథి సత్కారాలు చేసి ఆదరించి ఆయనకి నమస్కారం చేసి ఆయనకు అంత చేసి వీళ్ళని ఆహ్వానించాడు. రండి అని లోపలికి తీసుకెళ్లి చెప్పాడు, నాకు చాలా అదృష్టం అండి, ఇంత గొప్ప మీరు మా దేశానికి వచ్చారు, ఇది నా అదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా విశ్వామిత్రుడు, ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఇలా మీ అబ్బాయిలు ఇద్దరిని తీసుకురావడం ఒక అదృష్టం అయితే, మీరు రావడం, తర్వాత ముఖ్యంగా వశిష్ఠుడు రావడం నా అదృష్టం. అంటే ఆయన రాజర్షి అండి, ఎవరు ఎక్కడ ఎలా గౌరవం ఇవ్వాలో ఆయనకు తెలుసు అని ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వశిష్ఠుడికి, ఇలాంటి వారు నా రాజ్యంలో అడుగు పెట్టడం అనేది నాది, నా ప్రజలది, మా అదృష్టం అంటూ ఆయన కాళ్ళు కడిగి ఆయనకు పూజ చేసి లోపలికి తీసుకెళ్లి చెప్పాడు, ఇలాగా రాముడు లక్ష్మణుడు ఈ విధంగా స్వయంవర నియమం పెడితే దాన్ని శివధనుస్సుని విరిచేశాడు. అందుకని సీతారాములకి వివాహం చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనందరం కలిసి దానికి సుముహూర్తం నిర్ణయిద్దాం, వశిష్ఠుడు వచ్చారు కదా అని చెప్పాడు. నాకు ఇంకొక కూతురు ఉందండి, అంటే ఈ సీత కాకుండా నాకు ఊర్మిళ అని మరొక కూతురు ఉంది. ఆ కూతుర్ని నేను లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాను, దానికి మీ అనుమతి కావాలి అంటే వెంటనే దశరథుడు చాలా సంతోషించాడు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా ఆశీర్వదించి తప్పనిసరిగా ఇది మనం అందరం కలిసి మనం చేద్దాం అని అప్పుడు వీళ్ళ మాట్లాడుకుంటున్న సమయంలో రామలక్ష్మణులు పిలిపించారు. వస్తే రాముడిని చూసి ఇంకా పొంగిపోయాడండి దశరథుడు. ఎందుకంటే ఆయనకు అవన్నీ అంత భయంతో ఇలా బెదిరిపోతూ పంపించాడు విశ్వామిత్రుడితో. అమ్మో, అక్కడ రాక్షసులతో యుద్ధం చేస్తాడు ఈ పిల్లాడు, చిన్నవాడు, వీడేం చేయగలడు, నేనే వస్తాను అన్నాడు కదా. విశ్వామిత్రుడు కాదు, నాకు రాముడే కావాలి అంటే రాముడిని పంపించాడు. కానీ అప్పటి నుంచి ఈయనకు భయమే. ఈరోజు గూఢచారుల వల్ల కొంత తెలుస్తోంది వార్తలు, అక్కడ తాటకి చచ్చిపోయింది, ఇలా యాగాన్ని రక్షించాడు, ఇవన్నీ తెలిసింది. కానీ చూసే వరకు
కొంచెం దిగులుగా ఉంటుంది. ఆయన్ని చూడగానే వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని రామా జాగ్రత్తగా ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అని లక్ష్మణుని ముద్దాడి చాలా మురిసిపోయాట రాముడు ఈయన. ఇప్పుడు వీళ్ళు ముందరొచ్చారు, వెనక భరత శత్రుఘ్నులు కూడా వచ్చి చేరారు. చేరిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు ఈ లోపల జనకుడి తమ్ముడు వచ్చాడు, కుశధ్వజుడు ఆయన పేరు. కుశధ్వజుడు వచ్చాడు. ఆ కుశధ్వజుడు వస్తే అప్పుడు జనకుడు చెప్పాడు, ఈయన నా తమ్ముడు కుశధ్వజుడు, పక్క రాజ్యంలో సాంకస్య అనే రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఈ కుశధ్వజుడు ఉంటాడు, మీ ఇద్దరం చాలా దగ్గరగా ఉంటాము, మా ప్రతి దానిలో అంటే ఇప్పుడు ఇంత గొప్ప శుభ కార్యం ఇంట్లో జరుగుతోందని నా తమ్ముడు వచ్చాడు, నాకు బహిప్రాణం నా తమ్ముడు అంటే, మా ఇద్దరం కలిసి ప్రతి పని చేస్తాము అంటే. ఆయన కూడా వచ్చి వీళ్ళందరికీ నమస్కారం చేశాడు, చాలా అన్నగారి పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాండవి శృతకీర్తి అని ఇద్దరు పిల్లలు ఈయనకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు జనకుడు. ఇదంతా విన్న విశ్వామిత్రుడు ఆయన ఒక్కసారి జనకుడితో అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఏంటన్నాడు, జనక నీకు నీ తమ్ముడికి ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పావు, మాండవి శృతకీర్తి, వాళ్ళిద్దరిని భరత శత్రుఘ్నులకి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఈ ప్రపోజల్ స్టార్ట్ చేసింది విశ్వామిత్రుడు. వెంటనే జనకుడు ఇంకా పొంగిపోయాడు, ఆహా ఇంత అదృష్టమా, మాకు అదృష్టం మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది, నా తమ్ముడు పిల్లలు కూడా నా పిల్లలతో సమానం, వాళ్ళని మీ పిల్లలకి ఇచ్చే అదృష్టం నాకు ఇస్తున్నారా మీరు దశరథుడు అంటే. అప్పుడు దశరథుడు అన్నట్ట, నీది పై చెయ్యి జనక, నువ్వు నాకు దానం ఇస్తున్నావు, కన్యాదానం మాది ఈ చెయ్యి అయింది, అందుకని మాకు చాలా సంతోషం, మా ఇంటికి 4 ఆడపిల్లల్ని పంపిస్తున్నాం, తప్పకుండా చేద్దాం. వశిష్ఠుడు కూడా దీన్ని దీవించి శుభస్య శీఘ్రం అని ముహూర్తం పెట్టుకోవడానికి అందరూ కూర్చుని చక్కగా కబుర్లాడుతూ ముహూర్తం పెట్టుకుంటుంది. ఇది శివధనుర్భంగ ఘట్టం. ఇది బాలకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం, ఎందుకంటే రాముణ్ణి శక్తితో కలుపుతున్నాడు. ఈ శక్తితో రాముడు కలిసిన తర్వాతే కథ ముందుకు జరుగుతుంది. తర్వాత రాక్షస సంహారం జరగాలి, శక్తి ఉంటేనే కదా రాముడితో ఆ పవర్. ఆ విధంగా ముందరికి వెళ్తాం మనం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే లక్ష్మీనారాయణల కళ్యాణం వాళ్ళు ఏ రూపంలో ఉన్నా మనకి సంబరమే కదండి కదా. అందుకని మనందరం వచ్చే వారం చక్కగా సీతారామ కళ్యాణం చేసుకుందాం. చక్కగా మనం కూడా ముస్తాబై వచ్చి కూర్చుని చక్కగా మనం కూడా సంతోషంగా చేసుకుందాం. ఏంటి వడపప్పు పానకం పెట్టుకుందాం, రాముడికి సీతను పెట్టుకుందాం, తర్వాత మన ఫీలున్నంత ఇవన్నీ వీటి గురించి చెప్పుకుందాం. ఆ పండగ సంబరాలన్నీ మన ఇంట్లోకి తెచ్చేస్తాం. ఎందుకంటే మనం అక్కడే ఉన్నాం, మనం కూడా పందింట్లోకి వెళ్ళిపోతున్నాం, రేపు వెళ్ళబోతాం కదా వచ్చేవారం. ఈ విధంగా సీతారామ కళ్యాణం చేసుకునే సమయం మనకి దగ్గర. ఇవన్నీ మన అదృష్టాలండి, మన యోగాలు. సీతారామ కళ్యాణం ఏదో మన టీవీలో చూసినట్టుగా కాదు, ఇప్పుడు మనం మన చేతులతో చూస్తూ మురిసిపోబోతున్నాం. అది అద్భుతం అనమాట. కాబట్టి కాసేపు మనము కూడా జనకుడైపోదాం, కూర్చున్నప్ప చెప్దాం, కాసేపు దశరథుడు అయిపోదాం, పాత్రలో లీనమై రామాయణాన్ని అనుభవిస్తూ చక్కగా తరిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామచంద్రమూర్తికి జై. ఇది బాలకాండలో శివ ధనుర్భంగ ఘట్టం. స్మాల్ డౌట్, ఓ కుశధ్వజుడి రాజ్యం పేరేంటి ఏదో చెప్పారు కదా? సాంకస్య. సాంకస్య. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ చెప్పండి. సామ్ SAM SYA. ఇంకొకటి 3 పేర్లు చెప్పారు కదా, అది దీనికి
అందులో 2 రాసుకున్నాను, ఒకటి మిస్ అయిపోయా. దేనికి 3 పేర్లు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అంత. అదే ఆయనము అనే దాన్ని చెప్పారు కదా, ప్రయాణము, త్రోవ, ఇంకోటి ఆశ్రయం. ఓకే, బస్ అంతే, అన్ని రాసా. అందరి ఇళ్లలో పెళ్లి కళ వచ్చేస్తుంది. మరి పెళ్లి మన ఇంట్లోనే, మరి తెలుసుకోవాలిగా. అదే నడుచుకుంటూ వచ్చేసారు అందరు, ఎవరెవరి ఇళ్ళకి అందరు. మీ దగ్గర ఎంతమంది? అందరి ఇళ్ళలో వచ్చేసారు ఆయన. పెళ్లికి రెడీగా అన్ని సన్నాహాలు అన్నమాట, అన్ని రెడీ చేసుకోవటం. ఆహా, చాలా 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 కళ్ళకి కట్టినట్టుంది. నెక్స్ట్ వారంలో పెళ్లి ఉంది, పెళ్లికి అన్ని రెడీ చేసుకోవాలి బాబు, అది ఇది అన్నట్టుగా అనిపించేస్తారు. చాలా చాలా బాగుంది. నమస్తే ఆంటీ. ఆంటీ, నాకు ఒక చిన్న డౌట్. మీరు అన్నారు కదా, ఎవరైనా అదే అంటారు, మనం చాలా ఎక్కువ పుణ్యం చేస్తే గానీ దేవుడి దర్శనం అవ్వదు అని. కరెక్టే కదా? కానీ ఆ కాలంలో అందరికీ దేవుడి దర్శనం అయ్యింది. అందరికీ అవలా, కొంతమందికే. అందరికీ ఎక్కడైంది? అన్ని దేశాలు వెళ్ళిపోయాడా రాముడు? అన్ని చోట్ల తిరిగాడా? లేదు. కొన్ని అందులో ఇక్కడే కొన్ని వీధుల్లోనే తిరిగాడు. కానీ మాకైతే దర్శనం అయిపోయింది మీరు చెప్పిన వల్ల. మనకైంది. కానీ కాదండి, రాముడు అప్పుడు జస్ట్ మానవుడుగానే కదా పుట్టింది, దేవుడు అని చాలా మందికి తెలియదు కదా. కానీ మానవుడిగా కూడా అందరికీ ఆయన దర్శనం ఇవ్వలేదు. అది అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లని మనం కూడా చూడలేం కదా. బహుశా అలాగే అప్పుడు, అంటే నేను అనుకోవడం. ఎందుకంటే ఆయన చక్రవర్తి కుమారుడు అండి, ఇంకో చక్రవర్తి కల్లుడు. అందుకని ఎలా అంటే దేవుడు అని తెలియదు కదా అప్పుడు. రాముడు దేవుడు అని ఎవరికి తెలియదు యాక్చువల్ గా. ఈ విశ్వామిత్రుడు అంటే మునులు ఋషులకి తప్ప. ఈవెన్ దశరథుడికి కూడా తెలియదేమో కదా రాముడు దేవుడు అని. ఎవరికి, జనకుడికి కూడా తెలియదు. అదే అండి. అందుకనే జస్ట్ మానవుడుగా ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లని వీళ్ళని ఎలాగైతే చూడలేమో అలాగే వాళ్ళు చూడలేదు. ఎక్కడికైతే వెళ్ళాడో వాళ్ళు మాత్రమే చూడగలిగారు. ఈ రోజు మటుకు అంటే అది పిల్లలది సంఘటన మీరు చెప్పారు, నాకు చాలా నచ్చింది. చాలా న్యాచురల్ గా ఉంటుంది కదా, అంతే కదా. రాముడిని పిలుస్తున్నట్టు అనిపించింది. అంటే మనం అందులో వెళ్ళిపోతాం కదా, అందులో వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. రుక్మిణి గారు చెప్పండి. నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోను ఒక చోట వాళ్ళు ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ మాట్లాడుతూ తులసీదాస్ రామచరిత మానస్ నుంచి ఒక శ్లోకం తీసి ఉటంకించారు. నువ్వు గనక ఆ స్పీచ్ వింటే దాంట్లో తెలుస్తుంది అనమాట. తులసీదాస్ ని పికప్ చేసుకున్నారు ఆయన. ఇంత పెద్ద ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆయన బ్రీఫింగ్ ఇస్తూ తులసీదాస్ రామచరిత మానస్ నుంచి ఒక శ్లోకాన్ని చదివి అప్పుడు ఆయన తాలూకు మనసు ఏంటో చెప్పారు. తులసీదాస్ వల్లి గారు, సౌందర్యం అంటే రాముల వారి సౌందర్యము అంటే అది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక మనోరంజకంగా ఆనందాన్ని కలిగజేస్తుంది. సౌందర్యము అంటే అది రూపమే కాదు, ఆనందాన్ని కలిగజేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి. జనకనికురికి కూడా, ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఉన్న మనిషికి కూడా ఒక
అది ఆకర్షణ వస్తుంది కదండి. అది ఒక వాళ్ళ అవునమ్మా. అది సౌందర్యం అనేది ఆ విధంగా చూస్తే కనుక అది అందరికీ ఆనందాన్ని కలిగజేసే సౌందర్యం అది ఆయన పిల్లలతో సహా. పిల్లలకు సౌందర్యం అంటే తెలియదు కదండి వాళ్ళకి, బట్ దే ఆర్ అట్రాక్టెడ్ టు హిమ్ లైక్ అలా. అవును. అది చాలా బాగా అమ్మవారు సౌందర్య లహరి అంటాం కదా. ఆ, అంటే అత్యంత అందంగా ఉందని కాదు, ఆవిడ కరుణ, ఆవిడ అందులో మాతృత్వం అన్ని మూర్తిభవించి అదన్నమాట. అదే అలౌకికం, అది మనం చెప్పలేం. అలౌకిక సౌందర్యం. లలితాదేవి శ్రీరామచంద్రుడు కదా. శ్రీరామచంద్ర అలా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. సర్లేదా? శుభ లేరా మీరు? శుభ లేనట్టుంది, లేకపోతే తను రాపిస్తుంది కదా. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? కేవలం వాల్మీకిది చెప్పచ్చు, కానీ వాల్మీకి దానికంటే అంటే అది అది అదే టెక్స్ట్ బుక్, వాల్మీకిదే మనం పుస్తకంలో రాసుకోవాలి. కానీ విశ్వనాథ వారిది కానీ లేకపోతే తులసీదాస్ గారిది కానీ అది చెప్పుకుంటే మనకి కంప్లీట్ అవుతుంది. అందువల్ల అది కూడా మనం అనుభవించాలి అనే ఉద్దేశంతో మధ్యలో అవి చెప్పండి. హాయ్ వల్లి గారు. అవును, అదే ముగ్గురిది చెప్తూ ఉంటే అసలు ఎంత బాగా ఎవరెవరు ఎలాగో దాన్ని ఊహించుకున్నారు అన్నది, వాళ్ళు దాని గురించి ఎట్లా వివరించారు అన్నది భలే బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఎవరు శివుడా మీరు చెప్తుంటే ఎంత బాగా వాళ్ళు అనుకోవడము. బ్రహ్మకైతే ఇలా కదా, విష్ణుమూర్తి అయితే 4 చేతులు ఉంటాయి కదా, శివుడికైతే ఇలాగుంటాయని వాళ్ళు ఎలా రాస్తారో కానీ మీరు ఎంత బాగా చెప్పారండి. చాలా బాగుంది, చాలా బాగుంది వల్లి గారు. థ్యాంక్ యూ. మిస్ అవుతాను అనుకున్నా కానీ సంహవ్ మేనేజ్ టు అటెండ్. కష్టమేమో మీరు రావడం. అదే 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 మన దగ్గర ఏంటి మాక్ డ్రిల్స్ అవుతున్నాయంట. అవునమ్మా, విన్నాను నేను కూడా. మీరు కూడా మా ఇంటి దగ్గర అయిందట, పెట్టారు. అది మా నీల్ సిద్ధి టవర్ కిను మాకు ఇలా పెట్టారట మాక్ డ్రిల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ గుజరాత్ వరకు వచ్చింది కదా, భుజ్ వరకు. అవునవునండి, బెటర్ మనకు కూడా చేయిస్తాను. అదే అదే. ఓకే వల్లి గారు, థ్యాంక్ యూ అండి, బాయ్. వల్లి గారు చాలా బాగా చెప్పారమ్మా. మీరు చెప్తా ఉంటే అసలు ఆ స్పీడ్ కి అసలు రాయడానికి కూడా కష్టం అవుతుందమ్మా. అది అసలు చేతులు నొప్పెడతాయి, మీకు నోరు నొప్పెట్టట్లేదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. అసలు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారమ్మా. వెళ్ళిపోతానులేండి, నాకు అందులో వెళ్ళిపోతే ఆవేశంలో లేదు, చాలా బాగా చెప్తున్నారమ్మా. చాలా ఎన్ని పేజీలు వస్తుందో రాస్తా ఉంటే చాలా సంతోషం అమ్మా. ఒక సినిమాలాగా వెళ్ళిపోతుంటే రాయలేకపోతున్నామండి. ప్రవాహంలో ఒక సినిమా సీన్ వచ్చేస్తుంది కళ్ళ ముందు, రాయకుండా వింటే చాలా బాగుంది అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను కొంచెం మార్చాను, వేరే కంప్యూటర్ లో వేరే ల్యాప్టాప్ లోకి వచ్చాను. ఇది బాగానే కనపడిందమ్మా అందరికి? బాగా బాగుందండి, బాగుంది. బాగుందండి. ఇది రికార్డ్ పెట్టడానికి అవదా అండి? అది మనకి ఇదివరకు స్కైప్ లో చేసుకునేవాళ్ళం. అది రాస్తుంటే మీరు చెప్పేది మిస్ అయిపోతామండి ఆ రాయడంలో. అది ఆ ఫీలింగ్ మిస్ అయిపోతాం, ఆ ఎంజాయ్మెంట్. దాంతో రాయడమా వినడమా రెండిట్లో ఏది తేల్చుకోలేకపోతున్నాం మేము. కళ్యాణం చేసే వెళ్తావా విజయ? ఏమండి, వచ్చే వారం కళ్యాణం చేయించే వెళ్తున్నావా? సోమవారం అండి. నేను అర్ధరాత్రి అంటే తెల్లారగడు మంగళవారం. అమ్మాయి వాళ్ళ ఇంటిలోంచి కళ్యాణం వింటే అమ్మాయి కళ్యాణం అయిపోతుంది తొందరగా. అబ్బా, చాలా చాలా మీ ఆశీర్వాదం. వెళ్తున్నానమ్మా విజయ? 19 అండి, 20 తెల్లారితే 20 మంగళవారం. ఇద్దరు వెళ్తున్నారా? మీ ఇద్దరు వెళ్తున్నారా? ఆయన నేను ఇద్దరు వెళ్తున్నా. కాలిఫోర్నియా కాదండి, సియాటిల్. సియాటిల్.
అండి వల్లి గారు, చాలా బాగా లక్ష్మి చెప్పారు. రాసుకోగలిగేవా లక్ష్మి? అసలు నాకు 9 పేజీలు 10 నాగలి పేజీలు వచ్చిందమ్మా. చాలా ఆ నాగలి సీత అది అందుకే చెప్పాను నేను, వాల్మీకితే రాయండి, మిగతావి అవి తళుక్కులు అంతే. మీరు వాల్మీకి మెయిన్ గా పట్టుకుని వాల్మీకిది రాసుకోండి. ఓకే ఓకే. రాసిన కూడా బ్రాకెట్ లో పెట్టుకున్నాము. ఇది మామూలుగా ఇది చెప్పారు కదమ్మా, రాముని అభ్యర్థన, జనకుడి ఆకాంక్ష, విశ్వామిత్రుడి దీవెన, అదొక్కసారి నాకు మూడు కలిపి. అది రాముడిది అభ్యర్థన ఏంటి, నేను విల్లు ఎత్తాలి అని కదా, అందుకని అడుగుతాడు, నేను ఎత్తచ్చా, దాన్ని ముట్టుకోవచ్చా అని అడుగుతాడు కదా. జనకుడిదేమో ఆకాంక్ష. అదే సమయంలో జనకుడు అనుకున్నట్ట, రాముడు ఎత్తితే బాగుండు, అతనే చేయాలి, అతనే విల్లు చేతిలో పట్టుకోవాలి, ఎక్కువ పెట్టాలి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని మనసులో కోరుకున్నాడు. విశ్వామిత్రుడిదేమో దీవెన. ఈ మూడు ఒక్కసారి ఒక్క క్షణంలో కలిసాయి. ఈయన అభ్యర్థన, ఆయన ఆకాంక్ష, ఆయన దీవెన, మూడు ఒక్క క్షణంలో కలిసాయి. అది ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే వల్లి గారు. సీత చెప్పమ్మా. బాగున్నారండి? ఇట్లా కళ్యాణం టైం వచ్చేసింది, ఇంకేమి అవునండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది కూడా ఇలాగే హడావిడి పడాలి ఇంకా. అది అవునండి, ఇప్పుడు అలాగే ఉంది. బాగుందండి, సినిమా చూస్తున్నట్టుంది అసలు. చాలా బాగా చెప్పారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? వల్లి గారు, ఒక 4 మూర్చిపోలేదన్నారు కదండి, అవును. వాళ్ళ పేరేంటండి? విశ్వామిత్రుడు, జనకుడు, రాముడు, లక్ష్మణుడు. సరే. వారం అంతా మరి సంబరాలు, నవ్వులు, పువ్వులు ఇవే ఉంటాయి మనకి. అందుకని మనం తులసీదాస్తో ఎక్కువ ఉంటాం. ఈయన క్లుప్తంగా తేల్చేస్తారు. మన వాల్మీకిదే మనం రాసుకునేటప్పుడు వాల్మీకిదే రాసుకోవాలి మనం. కానీ మరి పక్కకెళ్ళి అది కూడా చూడాలి కదా, అది కూడా మనకు కొంచెం ఎంజాయ్మెంట్. ఆ హడావిడి, రాముడు ఏం చేశాడు, అల్లరి, తర్వాత సీతమ్మ ఎలా సిగ్గుపడింది, మరి ఇవన్నీ చూడాలి కదండి. అవన్నీ చూడాలంటే మనం కొంచెం తులసీదాస్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా చూద్దాము, అవి కూడా చూద్దాము. తర్వాత ఇందులో సీరియస్ గా ఈ ప్రవర్లు ఎలా చెప్పుకుంటారు, పెళ్లి ఎలా జరుగుతుంది, ఈ హడావిడి చేసుకుందాం. సో మనకి వచ్చే వారం అంతా హడావిడి, పెళ్లి హడావిడి. థ్యాంక్ యూ అండి వల్లి గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. నమస్తే అండి. ఓకే, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వల్లి గారు. నమస్తే వల్లి గారు. లేదు, ఈరోజు మనకి రివిజన్ అవ్వాలి.